ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని పిలువబడే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని తనలో తాను ఆలోచించుకొనుచుండగా ఆ గబ్రియేలు దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, అంటే ఫ్యూచర్ వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, భవిష్యత్తు జరగబోతుంది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీవు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమున ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇదే మాటకు సంబంధమున్న మరొక మాట మత్తయ్య గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో చివరి వచనాలు కూడా చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. 18వ వచనం నుంచి, యేసుక్రీస్తు జనన విధము ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిన స్థితి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అయితే ఈ సంగతులను కూర్చి అతడు ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు చేరదీయుటకు నీవు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మాయేలు అని పేరు పెట్టుదురు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పటిలాగానే సాధారణంగానే సందర్భానుసారంగానే లోకమంతా పోయినట్టుగానే, లోకమంతా పోతున్నట్టుగానే, లోకమంతా సంవత్సరముల తరబడి, లోకం అంటే క్రైస్తవ లోకం, క్రీస్తుని ఎరిగిన లోకం, వారి విశ్వాసపు స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా, వారు ఏ విశ్వాసపు ఆ మూల పాఠాలు ఎదిగినా, అంటే రోమన్ క్యాథలిక్సా, బాప్టిస్టా, ప్రొటెస్టెంట్సా, ఇలా రకరకాల ఆ విశ్వాసపు ఒప్పుకోలను బట్టి ఎలాగున్నా అందరూ చాలా వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ తేదీ లేదా ఆయా తేదీల్లో క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఆ సన్నివేశాన్ని ధ్యానం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి హడావిడి చూస్తుంటే వాక్యాన్ని దాటిపోతుంటారు. ఆ హడావిడి చూస్తుంటే వాక్యానికి వ్యతిరేకంగా చేసేస్తూ ఉంటారు. ఆ హడావిడి చూస్తూ ఉంటే పేరైతే దేవునిది కానీ వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ సంతోషాలకు ఆకాశమే హద్దనుకుంటూ రెచ్చిపోతూ ఉంటారు. నిజానికి చాలా విషయాల్లో దేవునిని, ఇది నీ చిత్తమా, ఇది నీకు అంగీకారమా, ఇది నీ ఆలోచన, ఇది నీ వాక్యానుసారమా అని ఈ క్రిస్మస్లో జరిగే ఆ వేడుకలు, ఆ హడావులు చూస్తే దేవుడు చాలా విషయాల్లో చిరునవ్వుతోనే పెదవి విరుస్తాడేమో. నో, ఇది నా చిత్తం కాదంటాడేమో. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అలా దేవుడు అంటాడని మీరు చెప్పగలరు? మనమే మన పుట్టినరోజులు జరుపుకుంటున్నాం కదా, మనమే కూడా మన స్థాయికి, మన స్థితికి మించి కూడా పుట్టినరోజులు జరుపుకుంటున్నాం కదా. చాలామంది వాళ్ళ ఆదాయానికి మించి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు పుట్టినరోజులకి. నిజం. ఆ తర్వాత ప్రభా ఇదిగో లోటు అని మళ్ళీ కేకలేస్తూ ఉంటారు. ఎనీవే, ఇప్పుడు ఆదాయాల గురించి మాట్లాడటలేదు కానీ, మరి మనమే మన పిల్లలకు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. 60-70 వచ్చినా సరే పెద్దోళ్ళు కూడా పుట్టినరోజు జరుపుకుంటూ ఎంత హంగామా చేయించుకుంటుంటారో. మరి మహాదేవుడు ఆయన వస్తే మన పుట్టినరోజు పండగ చెయ్యొద్దు? ఆయనకి పుట్టినరోజు పండగ చేయటం తప్పంటారా? మంచిదే కదండి. దేవుని మాట్లాడుకుంటున్నాం, దేవుని స్తుతించుకుంటున్నాం, దేవునికి దండం పెట్టుకుంటున్నాం, దేవునికి కానుకలు అర్పిస్తున్నాం అని అనుకుంటూ దేవుని నామం పేరిట చాలా జరిగిపోతుంటాయి. అన్నీ దైవ చిత్తానుసారంగా అన్నట్టుగా లేకపోయినా భక్తిలో ఒక భాగంగా జరిపించుకుంటూ పోతుంటారు. కానీ అందులో చాలా అల్లరి ఉంటుంది, చాలా అక్రమం ఉంటుంది, అసత్యం ఉంటుంది, దేవునికి అవమానం కలిగించే విషయాలు కూడా ఉంటాయి. వేదిక మీద ఉంటాయి, వేదిక కింద ఉంటాయి, వేదిక వెనకాల ఉంటాయి. మనం అనుకోవాలి ఇది దేవుని కోసం నేను చేస్తున్నానని. మరి దేవునికి ఇది ఇష్టమా కాదనేది మనం ఆలోచన చేయాలని ప్రభు అంటారు. స్తోత్రం కలుగును గాక. దేవాన్ని చిత్తం ఏమై ఉన్నది అని అడిగేవారేమో యేసు ప్రభు. ఈ చిత్తం ఏమై ఉన్నది, నీ చిత్తం బయలుపరచు, అలాగూ నేను చేయటానికి ఇష్టపడుతున్నాను అని అంటారేమో. ఏదైనా దేవుని నామం పేరట, భక్తి పేరట మనం ఏమైనా చేసేయచ్చంటే లోకానుసారంగా వేరే భక్తులు, విధానాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్టం ఏమైనా చేస్తారు. భక్తి పేరట, భక్తి ముసుగులో ఏమైనా చేస్తారు, ఎంత హడావడైనా చేస్తారు. కానీ మనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నిజ దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమస్వరూపి, మన కోసం ప్రాణం పెట్టి మరణమును జయించి మనకు మరణము లేకుండా, లేదా తనను నమ్మిన వారికి మరణము లేకుండా చేసే హామీ, వాగ్దానం ఇచ్చిన ఆ దేవునికి కూడా భక్తి చేయుట తప్పేం కాదు కదా, ఒప్పిదమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తి చేయటానికన్నా ముందు దేవుడే అంటాడు, నా పట్ల భయం కలిగి ఉండండి. ఆ భయం అన్నది కూడా ఆయన వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా ఉండాలి.
మన ఇష్టానుసారంగా భక్తి చేస్తాము. నా చేతులతో ఏదో బొమ్మ చేసుకుంటాను, ఆ బొమ్మ వెనకాల ఏదో కథ చెప్పేస్తాను, ఆ కథకు ఒక పురాణం అల్లేసుకుంటాను, దానికి ఒక వ్రతం ఏర్పాటు చేసేసుకుంటాను, దాని వెనకాల కొన్ని పదార్థాలు పెట్టేస్తాను, దాని వెనకాల ఒక రోజు పెట్టేస్తాను, దాని వెనకాల కొన్ని తీర్థాలు లేకపోతే మడులు తడులు ఎన్నో పెట్టేస్తాను, దానికి తిథి నక్షత్రం అంటూ ఏమేమో కలిపేస్తాను. మనుషులు వాళ్ళ ఇష్టం. భక్తి పేరట భగవంతుని పేరట ఏమైనా వచ్చేస్తాయి. అవి కల్పితమని ఎందుకు అనుకోవాలండి అనుకుంటే ఓకే, కాకపోతే కాకపోవచ్చు. కానీ ఈ దైవ చిత్తానుసారంగా జీవమగల దేవుని నేను జీవమగల దేవుడను సైన్యములకు అధిపతి యెహోవాను అని ప్రభువే చెప్తుండగా, మరి ఈ ప్రభువుకి భక్తి ఎలాంటి భక్తి ఇష్టము అని అంటే వాక్యం ప్రకారం చెప్తుంటే, ఈ భక్తి కన్నా ముందు నా మాట వినుట నాకు చాలా ఆనందం అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ భక్తి కూడా వాక్యానుసారంగా చేయాలంటారు ఆయన. ఆరాధన వాక్యానుసారంగా చేయాలి, ప్రార్థన వాక్యానుసారంగా చేయాలి, విశ్వాసం కూడా వాక్యానుసారంగా ఉండాలి. అది కూడా మనకు తెలియాలి సత్యం. విశ్వాసం అంటే నువ్వు నేను అనుకునేది విశ్వాసమా, లేదా ఎవరో చెబితే అది విశ్వాసమా? ఆ విశ్వాసానికి వాళ్ళు ఒక నిర్వచనం చెప్పినప్పుడు అది విశ్వాసం అని నేను అనుకుంటే పొరపాటుగా ఉండకపోవచ్చేమో, కానీ అది దేవుడు విశ్వాసమునికి ఏం పేరు పెట్టాడో, విశ్వాసం అంటే దేవుడు ఎలాంటి నిర్వచనం చెప్పాడో, దేనిని విశ్వాసం అనుకోవాలి, దేనిని విశ్వాసం కాదనుకోవాలి, దేనిని భక్తి అనుకోవాలి, దేనిని భక్తి కాదనుకోవాలి అనేది దేవుడు ముందుగానే లేఖనాలు ఒక నిర్వచన వివరణ చెప్పేసిన తర్వాత మనము నేను అనుకున్నాను భక్తి అని, నేను అనుకున్నాను దేవుని కోసమని, నేను అనుకుని చేస్తున్నాను, నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకో, నాకు ఇష్టమైంది అంటూ వాదం పెట్టుకుని భక్తి చేసే విధానం క్రీస్తు దగ్గర కుదరదు, యెహోవా దగ్గర కుదరదు. ఇది చేసినా వాక్యానుసారంగా చేయాలి, వాక్యాన్ని అనుసరించి చేయాలి. స్తోత్రం కలుగును గాక. కేవలము క్రీస్తు పుట్టినరోజు జరుపుకొనుట అనేది అలా ఉంచితే, ఆరాధన గురించి ప్రభు చెప్పలేదా సమరీ స్త్రీతో? ఆయన భక్తి గురించి మాట్లాడుతుంది ఆయనతో ఆమె. మేమైతే కొండల మీద భక్తి చేస్తాం, మాకు కొండల మీద ఉన్నారు దేవుళ్ళు దేవతలు, అక్కడ భక్తి చేసుకుంటాం అంటున్నట్టుగా, మీరేమో యెరూషలేములోకి వెళ్ళి అక్కడ యూదులు అక్కడ భక్తి చేస్తారు, మేమేమో కొండల మీద భక్తి చేసుకుంటాం, మాకు దేవుడు, మాకు విశ్వాసం, మాకు ఆరాధన, మాకు క్రమం. మీరు యెరూషలేములో ఆలయంలో మీకు ఆ క్రమం అని ఆమె భక్తి జీవితాన్ని కూడా చెప్తా ఉంది. ఆమె బ్రతుకులో భక్తి లేదు కదా, మరి ఆమె బ్రతుకులో దేవుడనే మాట ఉంది, కొండెక్కి భక్తి అనే మాట ఉంది. కొండ మీద భక్తి చేసే ఆ పండగలు దినాలు కూడా ఉన్నాయేమో ఆ సమరీ స్త్రీ యొక్క దృష్టి ప్రకారం చూస్తే. ఆ కొండలెక్కే దినాలు కొన్ని ఉన్నాయి, పుణ్య దినాలు. మేము కొండలెక్కి భక్తి చేస్తాం, మీరేమో మందిరాల్లోకి వెళ్ళి యెరూషలేములో భక్తి చేస్తారు అంటూ భక్తి గురించి వివరంగా చెప్తుంది. ఎక్కడ భక్తి చేస్తానో చెప్తుంది, ఎలాంటి భక్తి చేస్తానో చెప్తుంది. ఆమె బ్రతుకులో ఆ భక్తికి సంబంధించిన విధానమే లేదు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసు నిష్ఠూరంగా మాట్లాడలేదు, కానీ ఆమెను గద్దించలేదు, ఆమెను తిరస్కరించలేదు, కానీ ఒక మాట అన్న రీతి మీకు నాకు వచనాలు బాగా గుర్తున్నాయి. దేవుడు, అమ్మ నీకు సంగతి చెప్తాను విను. భక్తి గురించి చాలా మాట్లాడుతున్నాం, నా భక్తిది, నీ భక్తిది, మా భక్తిది, మీ భక్తిది, మేమిక్కడ మీరక్కడ, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. అమ్మమ్మ నీకు ఒక మాట చెప్తాను, ఒక్క నిమిషం. ఏంటి? దేవుడు ఎవరు ముందు చూసుకో, దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దండం పెట్టేయటం కాదు, సాష్టాంగ పడిపోవటం కాదు, అసలు దేవుడు ఎవరు, ఆయన రూపం ఏంటి అనేది నువ్వు ఆలోచన చేయి అంటూ వెంటనే స్టేట్మెంట్ ఇస్తాడు యేసు ప్రభు, దేవుడు ఆత్మస్వరూపి. స్తోత్రం కలుగును గాక. అక్కడే ఏబిసిడీల దగ్గరే ఏబిసిడీలు నేర్చుకొని నేను పాఠాలు చదివేయాలి, పరీక్షలు పాస్ అయిపోవాలంటే ఏబిసిడి నేర్చుకోవాలి నువ్వు అన్నట్టుగా. నిచ్చిన 12 మెట్టు ఎక్కేయాలంటే కుదరదు, మొదటి మెట్టు నుంచి ఎక్కుతూ పోవాల్సిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమో ఎవరైనా చంకలో చేతులు పెట్టి నేను ఎగరేసి 10వ మెట్లో కూర్చోబెడతారేమో తెలియదు, కానీ నువ్వే అలాంటి హై జంప్ చేసి 12వ మెట్టులో 1 నిమిషంలో కూర్చోగలవేమో, కానీ
ఆధ్యాత్మిక జీవితము, ఆత్మీయ జీవితం అలాగా ఎగిరిపైన కూర్చునేది కాదు. అంచెలంచెలుగా దేవునితో నడుస్తూ నేర్చుకుంటూ పోవాల్సిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంచేదంటే ఆమె మాటల తీరు వివరాలు ఎక్కువ చెప్పలేదు, కానీ సందర్భం వచ్చింది కనుక మనం అర్థం చేసుకుంటున్నాం. మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ప్రభువును ఎరుగని, ప్రభు చిత్తం తెలియని, ప్రభులో ఉన్న నిజతత్వాన్ని, నీతిని, సత్యాన్ని, పవిత్రతను ఎరుగని లోకం కూడా మా భక్తి ఇది, మా విశ్వాసం ఇది, మా గ్రంథం ఇది, మేము అక్కడ భక్తి చేస్తాం, ఈ దినాల్లో చేస్తాం, ఇలా చేస్తాం, ఆ భక్తి చేసేటప్పుడు మేము ఇలాగుంటాం, అలాగుంటాం, ఎవరికి వాళ్ళకి చెప్పేటటువంటి పరిస్థితి. దాదాపు మనం కూడా క్రైస్తవులుగా అయిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తుతో మనకు సంబంధం ఏర్పడిన తర్వాత, క్రీస్తు ద్వారా పరిశుద్ధుడైన దేవునితో మనకు ఒక రక్త సంబంధం ఏర్పడిన తర్వాత, ఆయన మనకు తండ్రి అయిపోయిన తర్వాత, మనం ఆయనకు పిల్లం అయిపోయిన తర్వాత, నా కొడుక కూతురు ఆయన పిలవటం ప్రారంభించిన తర్వాత, క్రైస్తవత్వంలో కూడా ఇందులో కూడా మళ్ళీ శాఖోపశాఖలు వచ్చేసాయి. మేము క్రైస్తవులు కానీ మేము అది నమ్మం, మేము క్రైస్తవులు కాబట్టి ఇది చెయ్యం, మేము క్రైస్తవులు కాబట్టి ఇలాగుంటాం, మీరు అలాగుంటారు అంటూ క్రైస్తవత్వంలో కూడా ఉపశాఖలు, నదిలో నుంచి ఉపనదులు వచ్చేసినట్టుగా. అన్ని నదులు సముద్రంలో కలిస్తే కలవచ్చు, అవును కదా, కానీ ఈ జీవనదే వేరు. స్తోత్రం కలుగునుగాక. లేఖనం ప్రకారం చూస్తే ఎన్ని శాఖోపశాఖలుగా ఉన్నా ప్రభువు మాత్రము ఆ సమరీ స్త్రీతో ఈ మాట చెప్తున్నాడు. నిజానికి సమరీ స్త్రీ జీవితం మనకు లేకపోయినా, అలాంటి వైవాహిక జీవిత స్థితి మనకు లేకపోయినా, మనం మంచిగా బాగా సమాజంలో చక్కగా ఉన్నా, ఆమె తాను చేసే భక్తి గురించి చెప్పిన విధానం మన విశ్వాస జీవితంలో మనం కూడా నేను ఇలా భక్తి చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇలాంటి భక్తి చేస్తున్నాను అని చెప్పే అవకాశం ఉంది క్రైస్తవత్వంలో కూడా. అందుకు పోల్చుకుంటూ యేసు ప్రభు మనలను కూడా ఆపుతాడేమో. సమర స్త్రీని ఆ కోణంలో అందును బట్టి ఆపాడేమో, కానీ మనల్ని కూడా ఈ క్రిస్మస్ హడావిడులు, ఈ వేడుకోలు, ఈ ఆర్భాటాలు, వీటన్నిటి విషయంలో ఆయన కూడా ఆగు భక్తి 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 అనుకుంటూ, నీ పుట్టినరోజు ఎలా చేసుకుంటావో ప్రభు కూడా అలా పుట్టినరోజు చేసేస్తాం. నీ పుట్టినరోజుకి ఏం తింటావో ప్రభు పుట్టినరోజు కూడా అదే పెట్టేస్తాం. నువ్వు పుట్టినరోజుకి ఎలా ఉండాలని సంతోషపడిపోతావు, అది ప్రభుకు కూడా సంతోషమని ఆయన కూడా అలా పెట్టేస్తావు, అలా చేసేస్తావు అన్నట్టు అనుకుందాం ఈరోజు. స్తోత్రం కలుగునుగాక. సందర్భం వచ్చింది కనుక కొంచెం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే లోకరీతి భక్తి చేయటానికి చాలా భక్తులు ఉన్నాయి, కానీ మనం దేవుని పిల్లలం కనుక, ఆత్మనెరిగిన వారం కనుక, ఆత్మానుసారులం కనుక, ఆత్మతో సంబంధం ఉన్న వారం కనుక, ఆత్మను అనుసరించి ఆత్మీయ సంబంధమైన భక్తి మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయ సంబంధమైన భక్తి అంటే వాక్యం దగ్గరికి వెళ్ళి మనం చూసుకోవాలి. సమర స్త్రీ దగ్గర నేనే ఉన్నాను అనుకుందాం. పుట్టినరోజు చేయాలనుకుంటాం, మా సంఘంలో క్రిస్మస్ ఎలా చేస్తాం, మా సంఘంలో క్రిస్మస్ ఎలా చేస్తాం, మా సంఘంలో అసలు క్రిస్మస్సే చెయ్యం, అక్కడ ఇలా చేస్తాం, అక్కడికి వెళ్ళి ఇంత చేస్తాం, అంత చేస్తాం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ సమర స్త్రీ కూడా అలాగే, మేము కొండల మీద భక్తి చేస్తాం, మీరేమో యెరూషలేము వెళ్ళి భక్తి చేస్తారు అంటే ప్రభు అన్నారు, అమ్మా దేవుడు ఆత్మయున్నారు. తెలుసా నీకు ఆ సంగతి? స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆరాధించేవారు, ఆయన నమస్కారం చేసేవారు, ఆయన ముందు సాగిలి పడేవారు, శరీర సంబంధంగా చప్పట్లు కొట్టేసేయచ్చు, శరీర సంబంధంగా కన్నులు మూసుకోవచ్చు, శరీర సంబంధంగా తల వంచవచ్చు, మోకాళ్ళు వేయచ్చు, సాగిలిపడి సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. ఒకటి వాళ్ళు చేసేటప్పుడు ఈ భావన వాళ్ళ మనసులో ఉండాలి, దేవుడు ఆత్మస్వరూపే. స్తోత్రం కలుగునుగాక. శరీరం సాగిలిపడుతూ ఉంది, చేతులు దండం పెడుతున్నాయి, పెదాలు స్తుతిస్తున్నాయి, కానీ ఆ స్తుతి, ఆ చేతులు కట్టుకోవటం లేదా కన్నులు మూసుకోవడం అంతా కూడా ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఆత్మతోనూ సత్యముతోనూ మొదలవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చక్కగా అర్థమయ్యే ఒక మాట ఉపయోగించాలంటే యథార్థంగా నువ్వు దండం పెట్టాలి. యథార్థంగా సత్యంతో నువ్వు దండం పెట్టాలి. దండం పెట్టడం శుభ్రమైన చేతులతో దండం పెట్టాలనుకుంటాం, కానీ సత్యంతో దండం పెట్టడం ఏంటి, యథార్థతతో దండం పెట్టడం ఏంటి? అదేమైనా రంగా పులుముకోవటానికి, అదేమైనా వస్తువా చేతికి తొడుక్కుని దండం పెట్టుకోవటానికి, అదేమైనా పదార్థమా ఆ దానితో చేయగడుక్కుని దండం పెట్టడానికి? అది పదార్థం కాదు. నువ్వు పెట్టే నమస్కారం నిజమైన నమస్కారం అయి ఉండాలి. నువ్వు సాగిలిపడే ఆ విధానము నిజంగా సాగిలిపడేటట్టు ఉండాలి.
ఈ మాట అంటుంటే మనకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా అంటే దేవుని మాటకు లోబడకుండా, దేవుని పట్ల భయం లేకుండా, దేవునిని ఆరాధించే మనసే నీకు లేకుండా సాగిలపడిపోతే ఎవరైనా సాగిలపడతారు. సాష్టాంగ నమస్కారం చేయమంటే ఎవరైనా సాగిలపడతారు. కానీ నీ మనసు, నీ జీవితం, నీ ఇష్టం ప్రభు ముందు సాగిలపడాలి. స్తోత్రం కలుగును గాక. ధర్మం ముందు సాగిలపడాలి, సత్యం ముందు సాగిలపడాలి, నీతి ముందు సాగిలపడాలి, వెలుగు ముందు సాగిలపడాలి, పరిశుద్ధత ముందు సాగిలపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాగిలపడి మొక్కాను, 30 సార్లు మొక్కాను, 30 పొర్లు దండాలు పెట్టానంటే సంఖ్య నాకు బాగుంటుంది. అది చూసిన వారికి అబ్బో ఎంత భక్తో ఈయనకి 30 పొర్లు దండాలు పెట్టాడంటారు, 3 గంటలు చేతులు ఎత్తాడంటారు, 13 గంటలు మోకాళ్ళు వేసాడమ్మా అంటారు. సంతోషం. చాలా భక్తి, కఠినమైన భక్తి, నిష్ట కలిగిన భక్తి. దేవుడు కూడా కనికరించి మోకాళ్ళు పుల్లుబడిపోతే నా కొడుక్కి తొందరగా వెళ్ళిపోయి ఆ తపస్సు ఆపచేయాలి. కుమారుడా ఏం కావాలి నీకు అని అడగాలి అన్నట్టుగా మనం చెప్పేసుకుంటాం భక్తి అంటే అదని. కానీ ప్రభు ఆ సమరీ స్థితితో చెప్పిన ఆ మాట ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుంటూ సత్యమును వెంబడించే నన్ను మనం తీసుకుందాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నిసార్లు మోకరిల్లాము, ఎన్నిసార్లు చేతులెత్తాము అనేది లేఖనానుసారంగా కనపడినా, అది దైవ చిత్తమని చెప్పి కొంతమంది బోధకులు చెప్పినా, నీ మనసు మోకరిల్లకుండా, నీ హృదయం మోకరిల్లకుండా, నీ ఇష్టమైన దగ్గర మోకరిల్లకుండా నువ్వు మోకాళ్ళు వేస్తే ఏంటి ప్రయోజనం అంటారు ప్రభు. నమ్మిన వారికి ఇది సత్యం, నమ్మని వారికి ఇది కథే. స్తోత్రం కలుగునుగాక. మీరెన్ని చెప్పండి, నేను మోకాళ్ళు వేస్తా అంటాం. కానీ నేను లోకానికి మోకాళ్ళు వేస్తున్నాను, ఇంకా చెప్పాలంటే పాపానికి మోకరిల్లుతున్నాను, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనానికి మోకరిల్లుతున్నాను, ఈ లోకంలో ఉన్న భాగ్యానికి మోకరిల్లుతున్నాను. అది లేకపోతే నాకు బ్రతకలేదు అనుకుంటున్నాను, దాని వెనకాల పరిగెడుతున్నాను. అది నేను నీకు భాగ్యం ఇస్తాను అంటే అది ఏం చేయమంటే అది చేసేస్తా, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతా, ఏం తినమంటే అది తినేస్తా, ఎవడిని ఏం చేయమంటే అది చేసేస్తా, నాకు డబ్బు కావాలన్నట్టుగా. నిజానికి ధనమునకు మొక్కుతున్నామా లేదా ధర్మమునకు మించిన దేవునికి మొక్కుతున్నామనేది మనకు సారాంశం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే సమరీ స్త్రీతో ఆ రోజు చెప్పిన మాటను ఈరోజు ఆధ్యాత్మిక సత్యానికి ఆధారంగా మూలపాఠంగా మనం నేర్చుకున్నట్లయితే, మరలా చెప్తున్నాను, మీరైనా నానైనా ఎప్పుడు ప్రభుని అంగీకరించాము, ఎంతకాలం నుంచి ప్రభులోకి వచ్చాము, ఎంతకాలం నుంచి ప్రభును ఇలాగని వేడుకుంటున్నా, విశ్వాసమై విన్నాము, మంచిదే మంచిదే, ఇన్ని సంవత్సరాలు, ఇంత సంఘం, ఇన్ని వరాలు, ఇన్ని మేలులు చెప్పుకుందాం, అంత జ్ఞాపకం చేసుకుందాం. కానీ దేవుడు అంటాడు, ఆయా సందర్భాల్లో ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకోండి. ఈ చేసిన భక్తి అంతా కూడా నాకు ఇష్టమైన భక్తి చేశానా, లేకపోతే ఎవరో ఇది దేవునికి ఇష్టమమ్మా అంటూ చెప్పిన భక్తి చేశానా పరిశీలన. ఇంకోసారి నేను చేసిన, ఎవరో నేర్పిస్తే చేసిన ఈ 2 భక్తులు కూడా దేవునికి ఇష్టమైన భక్తా కాదా అనేది మనం ఆయా సమయాల్లో నిదానంగా కన్నులు మూసుకుని కూర్చుని ధ్యానం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏదో మనకు తోచినట్టుగా పని చేసుకుంటూ పోతుంటే, ఇంట్లో అమ్మైనా నాన్నైనా ఆ పని విషయంలో నేను చేసే తీరును బట్టి వాళ్ళు చిరాకపడి ఈ మాట అంటారు. ఈవెన్ టీచర్ గారు కూడా ఏదో నాకు తోచుకొచ్చినట్టుగా చదువుకుపోతూ పరీక్షలు రాసుకుపోతుంటే ఆ టీచర్ కూడా విద్యార్థితో ఈ మాట అంటాడు ఖచ్చితంగా. ఏమని? గుడ్డెద్దు చేలోబడినట్టు ఏంటా పని అంటాడంతే. అంటే ఆ సామెత వెనకాల ఏం అర్థం ఉందో, ఎంత లోతైన ఆలోచన ఉందో అవన్నీ పక్క పెట్టండి. కానీ సామెత అంటే ఎందుకు అలాగన్నారు పెద్దలు? నాకు తోచినట్టు చేసుకుపోవటమేనా, నాకు తోచినట్టు మేసుకుపోవటమేనా, నాకు తోచినట్టు కూడా ఎలాగైతే అలా అనేసుకోవటమేనా? గుడ్డెద్దు చేలు పడితే గుడ్డితనం లేని ఎద్దు కూడా చేను మేయటంలో క్రమం ఉంటుందా ఏంటబ్బా? స్తోత్రం కలుగును గాక. ఎద్దు అంటే పశువు, నేను పశువును కాదు. కానీ అక్కడ వ్యక్తులు లేకపోతే తల్లిదండ్రులు ఎవరో పోలుస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడినట్టు ఏంట్రా పని, ఏంటా మాటలు అంటారు కదా. అంటే వాళ్ళు ఏదో సామెత అన్నారని మనం చిరునవ్వుతో నవ్వేస్తాం, దులిపేసుకుంటూ పోతాం. వాళ్ళు కూడా మాట వరుస కొంచెం దూషిస్తున్నట్టుగాను గద్దిస్తున్నట్టుగా సామెత కూడా అనేస్తారు. ఒకసారి ఆలోచన చేస్తే ఎద్దేంటి, మేయటమేంటి,
గుడ్డితనం లేని ఎద్దు ఎలా మేస్తుంది, గుడ్డితనం కలిగిన ఎద్దు ఎలా మేస్తుంది, ఎందుకు వచ్చిందా సామెతని అనుకుంటే చాలా సత్యాలు తెలుస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ వ్యక్తిని ఏంటో పని పశువులాగా అన్నట్టు అంటున్నారు. అంటే నేను పశువును కాదు, కొంచెం జ్ఞానంతో పనిచేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతే కదా. పశువుకి ఉచ్చనీచాలు ఏమీ తెలియవు కదా, మర్యాదలు మన్నలు ఏమీ తెలియవు కదా, మంచి చెడులు దానికి తెలియవు కదా, ఇక్కడ ఉండాలి అక్కడ ఉండకూడదని ఏం తెలియదు కదా, తన ఇష్టానుసారంగా పోతుంది కదా, అడ్డొస్తే పొడుచుకుని పోతుంది కదా, అడ్డమైనవన్నీ తినేస్తుంది కదా, అడ్డమైన చోట్లంతా కూడా పడుకుంటుంది కదా. నేను పశువును కాదు కదా, నేను జ్ఞానము కలిగిన దేవుని చేత సృష్టించబడి ఆయన రూపములు ఉన్న మానవుడను. నా తల్లి గర్భములు దేవుడు నాకు ఈ రూపం ఇచ్చి తయారు చేసి భూమి మీదకి పంపించాడు, నాకు జ్ఞానం ఇచ్చి పంపించాడు. నేనేం చేసినా జ్ఞానంతో చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ముఖ్యంగా భక్తిని జ్ఞానంతో చేయాలి. ఒకవేళ జీవితకాలం కొనసాగించడానికి పుట్టినప్పటి నుంచి బాల్యంలో అమ్మ నాన్న నేర్పిస్తారు, కౌమార్యంలో టీచర్ గారు నేర్పిస్తారు, ఆ తర్వాత లెక్చరర్, తర్వాత సమాజం నేర్పిస్తుంది, తర్వాత కొన్ని నేనే నేర్చుకుంటాను. అలా లోకరీతిగా బ్రతకటానికి ఏ రీతిగా జ్ఞానంతో ఉన్నా అది కూడా జ్ఞానంతో చేయాలి. చాలామంది జ్ఞానం అని చెప్పుకుంటూ అజ్ఞానుల్లాగా బ్రతుకుతారు, అజ్ఞానుల్లాగా మాట్లాడతారు, అజ్ఞానులు చేసి కార్యాలు చేస్తారు. చదువుకున్నామని చెప్పుకుంటారు, మూర్ఖుల్లాగా మాట్లాడతారు, చదువుకున్నామని చెప్పుకుంటారు, మూర్ఖుల్లాగా కార్యాలు చేస్తారు. ఎందుకోసమా చదువు, ఎందుకోసమా జ్ఞానం అంటే అర్థం కాదు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిలంగా చాలాసార్లు దుఃఖమవుతుంది కదా మనకి. ఇంత చదువుకుని ఏంటి బుద్ధి, ఇంత చదువుకుని ఏంటి ప్రవర్తన, ఇంత చదువుకుని ఏంటి మాట అని లోకరీతిగా కుటుంబరీతిగా కూడా చాలామంది నొచ్చుకుంటారు. కనుక అక్కడ సామెత వాడుతున్నారు, అమ్మ నాన్న సామెత వాడుతున్నారు. ఉపాధ్యాయుడు గుడ్డెద్దు చేలో పడినట్టు ఏంటి అలాగ నీ పని ఏంటి, నీ జీవితం అలాగా అంటే నీ ఇష్టానుసారం. పశువు అంటే నీ ఇష్టానుసారం. కానీ అక్కడ గుడ్డెద్దు చేలో పడితేనట ఒకలా మేస్తుందట, గుడ్డితనం లేకపోతే మరొకలాగా అంటే ఏమో. పశువు అలాగున నువ్వు పశువు కాదు కదా, ఒక క్రమం ఉండాలి కదా, ఒక నీతి ఉండాలి కదా, ఒక న్యాయం ఉండాలి కదా, ఒక పవిత్రత ఉండాలి కదా, మేలేదో కీడేదో నీకు తెలిసి ఉండాలి కదా, లాభం ఏంటో నష్టం ఏంటో తెలిసి ఉండాలి కదా, ఏది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏది అనారోగ్యాన్ని ఇస్తుందో నీకు తెలిసి ఉండాలి కదా. ఒకవేళ నిజానికి మత్తు పదార్థం మందు అనుకోండి, సారా అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ ఉంది, త్రాపిస్తూ ఉంది, దాని మీద ధనం ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి ప్రజలకు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి ట్యాక్సులు ఎక్కువ వేసేస్తే మళ్ళీ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కాబట్టి మందు తాగిద్దాం, తాగినోడిచే తాగిద్దాం. పక్కన మళ్ళా ఈ తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని డాక్టర్లు చెప్తారు, లివర్ పాడవుతుందని డాక్టర్లు చెప్తారు, కిడ్నీలు పోతాయని డాక్టర్లు చెప్తారు, అవయవాలన్నీ బలహీనమైపోతాయని డాక్టర్లు చెప్తారు. ఒక మాటలు చెప్పాలంటే ఆయుర్దాయం తగ్గిపోతుందని డాక్టర్లు చెప్తారు. దానికి రుజువులు కూడా చూపిస్తారు. మరి ప్రభుత్వం దగ్గరుండి అమ్మిస్తూ ఉందంటే మాకు డబ్బు కావాలి, రోడ్లు వేయటానికి మాకు డబ్బు కావాలి, సంక్షేమం ఇవ్వడానికి మాకు డబ్బు కావాలి, మేమే అమ్ముతాము, ఆరోగ్యకరమైన విషయాన్ని అమ్ముతాం. చూసారా, ఏంటి చెప్పండి, ఆరోగ్యకరమైన విషయం నమ్ముతాం అన్నట్టు ఇండైరెక్ట్గా. విచిత్రం. తెలివి తక్కువతనం అనాలా, తెలివనాలా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం భక్తి చేసామంటే క్రీస్తులో క్రీస్తుని ఎరిగి, క్రీస్తును కలిగి, క్రీస్తు మార్గంలో వెళుతున్నటువంటి మనం భక్తి చేస్తామంటే మనకు ఆధారం ఒక్కటే, మనకు దిక్సూచి ఒక్కటే, మన చేతుల్లో ఉన్న టేప్ ఒక్కటే, మన చేతుల్లో ఉన్న రోలకర్ ఒకటే. అడుగు అని నేను అంటున్నానంటే, అడుగంటే అడగమని కాదు, 12 అంగుళాలు అడుగు. కొలత అనుకోండి, నేనేదో ఇంత పొలంకు పట్టుకొస్తాను, ఇది అడుగు అంటాను, 12 అంగుళాలు అంటాను. మీరేదో ఇంత పొలముకు పట్టుకొస్తారు, ఇది 12 అంగుళాలు అంటారు. మరొకడెవడు ఇంత పొలముకు పట్టుకొస్తాడు, ఇది అడుగు 12 అంగుళాలు అంటాడు. ఎవరు తెలుస్తారు? వాడు కొలిస్తే ఒక కొలత, వీడు కొలిస్తే ఒక కొలత, వాడు కొలిస్తే మరొక కొలత. ఎవడు తీరుస్తారు ఈ తగాదు? ఇది అడుగు కాదు, నాదే కరెక్ట్ అని నేను అంటాను. లేదు నీది 12 అంగుళాలు కాదు, నాదే కరెక్ట్ అని ఈడంటాడు. ఈ పోట్లాట ఎవరు ఆపుతారు? ఈ హడావుడు ఎవరు ఆపుతారు? మనకు ఎందుకు వచ్చిన గొడవ? నాకు ఇదే అడుగు, నాకు ఇదే 12 అంగుళాలు, ఈ దారిలో పోతానని వీడు పోతాడు. నాకు ఇదే 12 అంగుళాలు అనుకుంటాను, నాకు ఇదే దారి అంటూ వాడిపోతాడు. మధ్యలో పంచాయతీ జడుగు వచ్చి నేను పుండ్ర బాబు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి కొలత వాళ్ళది, నీ ఇష్టం అది, సంతోషం పో అంటారు. దేవుడు అంటాడు, నో, కొలత అంటే
ఆ కొలతకు వివరం దేవుడే ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అడుగు అంటే 12 అంగుళాలు, అంగుళం అంటే ఇన్ని సెంటీమీటర్లు అన్నట్టుగా ఉన్నాయనుకోండి. అప్పుడు నాకు ఆ వివరం తెలిసినప్పుడు నా దగ్గర ఉన్న పుల్ల మొక్క 12 అంగుళాలు ఉండేలా చూసుకుంటా. మరొకరి దగ్గర ఉన్నట్టు రోలరు 12 అంగుళాలు ఉండేలా చూసుకుంటున్నాడు, కొలుచుకుంటున్నాడు. అది ముద్ర వేశారు గవర్నమెంట్, ఇది 12 అంగుళాలు రోలర్. దీంతో ఎక్కడ కొలిసినా సరే 12 అంగుళాలకు గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది. ఎవరు వచ్చి కొలిసినా సరే 12 అంగుళాలు ఉంటాయి అన్నట్టు. అలాగే భక్తి కూడా చేయాలంటే మనకు దేవుడే ఆధారం, దేవుని మాటే ఆధారం, దేవుని వాక్యమే ఆధారం. ఈ వాక్యం చేత్తో పట్టుకుని దీన్ని మూసేసి చదవకుండా నా ఇష్టానుసారంగా క్రీస్తుని ఆరాధిస్తాను, నా ఇష్టానుసారంగా క్రీస్తుకు పూజ చేస్తాను, నా ఇష్టానుసారంగా క్రీస్తుకు నేను ఘనపరుస్తాను, నా ఇష్టానుసారంగా క్రీస్తు పేర్లు ఊరేగేస్తాను వీధుల్లో అంటే వాక్యం ఒప్పుకోదు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తుకి ఇష్టము లేని దాన్ని నీకు ఇష్టముగా మలుచుకొని క్రీస్తు పేరట పనికి మాలినవన్నీ చేసుకుని పోతే దేవుడు చూస్తూ కూర్చోవాలా? ఏదో రూపంలో భక్తి చేస్తుందిలే ఆ తల్లి, ఏదో రూపంలే అని అనుకుంటే ఆయన ముచ్చట పడిపోతారా? ప్రభు చెప్తున్నారు, ఆయన ఆత్మయ్యున్నారు, ఆయన ఆరాధన చేసేవారు, భక్తి చేసేవారు, పండగ చేసేవారు, ఏం చేసినా సరే వాక్యం ఆధారమై ఉండాలి, దేవునికి ఇష్టమైన ఆరాధన అయి ఉండాలి, దేవుడు మన్నించే ఆధారమై ఉండాలి, దేవుడు ఆస్వాదించేటటువంటి ఆరాధన అయి ఉండాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తెలుసుకో అమ్మా అని సమరితో చెప్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ దినాలలో ఎప్పటి నుంచో అలవాటే కదండి, అందరూ చేసుకునేదే కదండి అంటూ మనకి కనిపిస్తూ ఉంది. 30 సంవత్సరాల క్రితం ఎలాగుండేవి ఈ పండగలు, ఇప్పుడు ఎంత దూరం పోతున్నాయి, ఎంత వెకిలిగా తయారైపోతున్నాయి, ఎంత భయంకరంగా ఆర్భాటం. నిజానికి చెప్పాలంటే మనం కాస్త ఆలోచన చేసి వాక్యాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కువ వాక్యం తెలియకపోయినా కొంచెం కొద్ది మాటలు మన మనసులో పెట్టుకుని దాన్ని పరిశీలన చేస్తే ఈ మాట ఖచ్చితంగా ఇలాగున మనం అనేసుకుంటాం. ఏమని? క్రీస్తు కోసం ఇంత హడావుడి చేస్తున్నారు కానీ ఇందులో క్రీస్తున్నాడా? ఈ హడావుడిలో క్రీస్తు ఉండగలడా? ఈ అల్లరిలో క్రీస్తు ఉండగలడా? ఈ వెకిలి ఆకతాయితనంలో క్రీస్తు ఇబ్బంది లేకుండా ఉండగలడా? క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని ఆరాధన జరగాలి, క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని అర్పణలు జరగాలి, క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని ఆ పండగ జరగాలి. క్రీస్తుని వాకిట్లో నిలబడి ఇంట్లో క్రీస్తు కోసం పండగ అంటే ఎంత మూర్ఖత్వం, ఎంత అతి తెలివి, ఎంత దౌర్భాగ్యపు భక్తి అని అనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సరే, ఎవరేం చేస్తే అసలు చెయ్యొచ్చా వద్దా అని ఒక వాదం. 25నే పుట్టాడంటే ఏంటి, గ్యారంటీ ఏంటి, ఎక్కడుంది బైబిల్లో అని అడిగేవారు ఒకరు. ఇదిగో 25 అంటే ఇది అర్థం అంటూ ఏమేమో కలుపుకొని అవును అని ముద్రేస్తూ గొప్ప మర్మాలు చెప్పే భక్తులు వచ్చే చివరి దినాలు. ఏవైతేనే ఆత్మతో సత్యంతో చేస్తూ ఆయన పుట్టినరోజు జరుపుకోవటం కాదు, ఆయన పుట్టుకను వేడుకను జరుపుకోవటం గొప్ప కాదు, ఆయన పుట్టుట ద్వారా ఆయన తత్వం, ఆయన మనస్తత్వం, ఆయన కారణం అవన్నీ కూడా నా జీవితంలో ఉంటున్నాయా, అంగీకరించానా లేదా అని తెలుసుకుంటూ నా జీవితాన్ని మరొక్కసారి చూసుకోవటానికి, సరి చేసుకోవటానికి ఆ పండగని నేను ఉపయోగించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తు సంతోషానికి చోటు లేని చోట క్రీస్తు పేరట నేను సంతోషపడిపోతున్నాను. క్రీస్తుకి సంతోషం కలగజేసే ఒక్కటి కూడా అక్కడ ఉండదు. క్రీస్తును ఆనందపరిచేటటువంటి ప్రోగ్రాం ఒక్కటి కూడా అక్కడ ఉండదు. అసలు వాక్యంలో ఎక్కడ ఉండదు. మనలో మనమాటగా అందరూ చేసుకున్నారు కాబట్టి మనము చేసుకుపోతున్నాం అనుకోండి. కాసేపు మా చర్చిలో చేయమమ్మా అంటే చర్చ్ మెంబర్స్ కూడా ఆ ప్రోగ్రాముల దగ్గర పోతారు. కొంతమంది ఖచ్చితంగా ఉండే దైవజనులు కూడా ఇక్కడ కూడా మొదలు పెడతారు. మనం కూడా చేసుకుందాం క్రిస్మస్ అంటూ మొదలు పెడతారు. వాక్యానుసారంగా ఉండేలాగా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏదైతేనే లోకమంతా పోతుందన్నట్టుగా క్రీస్తుని ఎరిగిన వారు కూడా లోకం పోకడలోనే క్రైస్తవ పుట్టినరోజు జరుపుకోవడానికి పోతున్నారు. కానీ ఒక దైవజనులు లేదా కొంతమంది దైవజనులు ఒక మాట అంటారు, క్రీస్తుని ఆరాధన చేయండి, క్రీస్తు నామం పేరిట సువార్త ప్రకటించండి, కానీ వెకిలిగా హద్దులు మీరు మాత్రం చేయొద్దు. అయినా లేఖనం చెప్తా ఉంది, యేసు ప్రభు ఎక్కడైనా చెప్పారా పుట్టినరోజు చేయమని? విశ్రాంతి దినం పాటించమన్నారు, పస్కా పండుగ అది ఆచరించమన్నారు పాత నిబంధన ప్రకారం చూస్తే.
ఇంక యేసు ప్రభు ఎన్ని దినాలు పాటించమన్నారు, ఏ దినాలు పాటించమన్నారు, ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోమన్నారు, ఏం చేస్తూ జ్ఞాపకం చేసుకోమన్నారు, సంఘానికి ఆయన ఇచ్చిన కట్టడేంటి, ఆయన చెప్పిన బోధ ఏంటి, శిష్యులకు ఆయన చెప్పారు నేను మీకు ఏ ఏ సంగతులు అయితే బోధించానో అంటే ఆచరించమని చేయమని చెప్పానో మీరు అలాగ చేస్తూ ఇతరుల చేత అలాగున నడుచుకునేలాగున మీరు వారికి బోధ చేయాలని యేసుప్రభు చెప్తారు. అక్కడ మత్తయి సువార్త నుంచి ఈవెన్ అపొస్తలుల కార్యంలో ప్రకటన గ్రంథం దాకా వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ కూడా ఈ సెలబ్రేషన్ కనపడదు. ఎందుకంటే క్రీస్తు చనిపోయి మీద మరణించిన గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటాం, అలాగే పుట్టినరోజు అని జరుపుకుంటున్నాం. నిజానికి ఈ పుట్టినరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు, జరుపుకోలేదు, జరుపుకోమని ప్రభు చెప్పలేదు, ఆత్మ చెప్పలేదు, అపొస్తలులు కూడా సంఘానికి ఎక్కడ చెప్పలేదు, పౌలు గారు కూడా నేను చేస్తాను క్రీస్తు కోసమే కదా అని ఎక్కడ కూడా సంఘంలో ప్రారంభించలేదు. ప్రకటన గ్రంథంలో కూడా నా యొక్క పుట్టినరోజు జరుపుకోకపోతే మీరు పరలోకం రాలేరు అన్నట్టుగా ప్రభు ఏమీ ఆత్మ సంఘంతో చెప్పినట్టు చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎందుకోసం వచ్చింది ఇది, మంచిదే కదా అంతే, దేవునికే కదా అంతే, దేవుని కనపరుస్తున్నాం కదా అంతే, ఈ పేరిట దేవుని సువార్త ప్రకటిస్తున్నాం కదా అంతే. అలాగే ఏదో ఒక అడ్జస్ట్మెంట్ మనం చేసుకుని ఆర్భాటం చేస్తూ హద్దులు మీరిపోతున్నాం. అది దేవునికి దుఃఖం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనాలు ఒక చోటు ఉంది, ఎందుకు ఏ కోణంలో ప్రభు మాట అన్నారో తెలియదు కానీ ఈరోజు ఈ పండగ వాతావరణాల్లో మనం కూడా అలాంటి హడావిడిలో ఒక మైకవలో ఒక మత్తులో మునిగిపోయి మనకి ఇలాంటివి ఏమీ లేవు, అక్కడ ఎంత బాగుంటాయో అని మత్తులోకి మనం పోకుండా ఒక పునాది దగ్గరికి మనకు వస్తున్నాం. దేవుడు చేయమనవి చేయటం లేదు, దేవుడు చేయమనవి చేయమన్నట్టుగా చెయ్యం. ఆ దేవుడు చేయమనవి కూడా మనకిష్టానుసారంగా చేస్తాం, మన వీలుని బట్టి చేస్తాం. ఇది దేవుని చిత్తమని పైన కోటింగ్ వేస్తాం కానీ లోపలంతా మన ఇష్టం ఉంటుంది. దేవుడు చేయమన్నవి చేయము, అవి చేత కాదు. దేవుడు చేయొద్దన్నవి మానము, అవి చేసుకుంటూ పోతాము. కానీ ఈ క్రిస్మస్ అనేది దేవుడు చేయమనలేదు, ఇలా చెయ్యండి అనలేదు, చేస్తే ఏమవుతుందని లేదు, చేయకపోతే ఏమవుతుందని లేదు, అవేమీ లేవు. భక్తే కదా అనుకుని తోసుకుపోతున్నాం, చేసుకుపోదాం. కానీ దేవుడు అంటాడు నా మాట చొప్పున మీరు చెయ్యండి, మీరు దీవించబడతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే, మాటలానుసారంగా చెప్పాలంటే మానవులు కల్పించిన పద్ధతులు కదా, దేవుని నామం పేరటే చేస్తున్నాం, దేవుని కోసమే చేస్తున్నాం, దేవుని భక్తి కోసమే చేస్తున్నాం, దేవుని ఆరాధిస్తూ చేస్తున్నాం. యేసు 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 ప్రభు పుట్టాడని కేకలేస్తూ ఇల్లు గడుగుతూ డోర్ల మీద స్టిక్కర్స్లు వేసేసి యేసు క్రీస్తు నేడు మన కొరకు పుట్టిన స్టిక్కర్లు వేసి సబ్బు భక్తి తెల్లవారుజామున ప్రదర్శించేస్తాం, వీధుల్లో చప్పట్లు కొడుతూ ప్రదర్శించేస్తాం, ఏమేమో. కానీ నా బ్రతుకులో వెలుగు ఉండదు, నా బ్రతుకులో దేవుని పట్ల భయం ఉండదు, ఆయన మాటకు లోబడే తత్వమే నాకు ఉండదు. కానీ నేను క్రైస్తవుడిని, పుట్టినరోజు చేస్తా యేసు ప్రభువుకి. డిసెంబర్లో పుట్టినరోజు చేస్తా, సాయంకాలం అయ్యేటప్పటికి క్లబ్బుల్లో ఉంటా, ఇంకో సాయంకాలం అయ్యేటప్పుడు మందు బాటిల్ దగ్గర ఉంటా, ఇంకో సాయంకాలం అయ్యేటప్పటికి పేకాట దగ్గర ఉంటా, ఇంకో సాయంకాలం అయ్యేటప్పటికి గొడవల దగ్గర ఉంటా, ఇంకో సాయంకాలం అయ్యేటప్పటికి లంచగొండుల దగ్గర ఉంటా, ఇంకో సాయంకాలం అయ్యేటప్పుడు ఎక్కడికి ఉంటా. కానీ నా పేరు యోహాను, క్రైస్తవుడిని, క్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటాను. దేవుడు అసహించుకుంటాడు. ముందు నీలో ఉన్న క్రీస్తుని ఘనపరచు, ముందు నీ హృదయంలో ఉన్న క్రీస్తుని ఆరాధించు, ముందు నీ హృదయాన్ని క్రీస్తుకు అప్పచెప్పి క్రీస్తుకు నీ హృదయంలో సింహాసనం వేసి నీ బ్రతుకు క్రీస్తే ముఖ్యమని నీ బ్రతుకు ద్వారా నువ్వు తెలుసుకుంటే ఇతరులకు చూపించు. ఆ తర్వాత యేసు ప్రభుని స్టేజ్ మీద నువ్వు చూపించవచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు 10,000 ఉందని 10,000కు మించిన రీతిలో ఈ పండగ, నా దగ్గర 1,00,000 ఉంది కాబట్టి 1,00,000ను బట్టి ఇక్కడ పండగ, నా దగ్గర 1,00,00,000 రూపాయలు కాబట్టి 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పండగ. ఇదేముంది 10,000తో క్రిస్మస్, ఆయన చూడండి ఎంత బాగా చేశాడు. ఇదే క్రైస్తవులకు కావాలి, ఇదే లోకానికి కావాలి. కానీ ఇదేమి చుట్టలేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు పండగ చేసినా చేయకపోయినా ఆ భయభక్తితో ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని బెలూన్లు కట్టాను, ఎన్ని నక్షత్రాలు కట్టాను కాదు, ఎంతమంది భోజనం పెట్టాను అని కూడా కాదేమో, అది నాకు తృప్తి. ఇంత పెద్ద స్టేజ్ చేశాను, ఇంత పెద్ద డెకరేషన్ పెట్టాను, ఇంత పెద్ద లైటింగ్ పెట్టాను, ఓకే, ఇట్ క్యాన్ బి. ఆయన మహాదేవుడు కనుక ఐ వాంట్ టు సెలబ్రేట్. కానీ నిజానికి దేవుడు అంటే నిజమైన సెలబ్రేషన్ ఏంటి, ఆ దేవునికి నీ హృదయంలో చోటిచ్చి, నీ ఇష్టంలో చోటిచ్చి, నీ ప్రవర్తనలో చోటిచ్చి, నీ నడవడికలో చోటిచ్చి సెలబ్రేట్ చేయి. ఆ తర్వాత నువ్వు పెద్ద స్టేజీ వేసాయి, నో ప్రాబ్లం. స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటే
అవుననాలా కాదనాలా? లేదు ఇక్కడ ప్రసంగం అయిన తర్వాత సాయంకాలం మళ్ళా అల్లరికి చిల్లరికి అక్కడికి పోదామా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో పేరుకు వాక్యం కానీ, ఏదో పేరుకి కాసేపు యేసుప్రభు గురించి చెప్తారు అని దైవజనులు పిలుచుకోవటం తప్ప ఆ హడావడిలో అసలు యేసుకే చోటు ఉండదు, వాక్యానికే చోటు ఉండదు, వాక్యం చెప్పే వ్యక్తికి కూడా చోటు ఉండదు. అంటే గౌరవం నేను అనను కానీ అసలు యేసుప్రభుని సువార్త చెప్పే మాట అల్లరి, కేకలు, విందులు, ఈ పక్కన భోజనాలు, ఆ పక్కన కోటింగ్లు వేసుకుంటూ ఉంటారు పిల్లలకి, ఈ పక్కనేమో మేకప్లు వేసుకుంటూ ఉంటారు, ఇక్కడేమో కాయరోళ్ళందరూ కూడా పక్క మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటారు, పైనేమో ప్రసంగికులేమో పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకుని ఏంటేటు సెల్ ఫోన్లో మాట్లాడేసుకుంటూ ఉంటారు. స్టేజ్ అంతా చూస్తే పండగే, ఊరంతా పండగే, ఊరు వాడంతా వచ్చేస్తారు. కానీ వాక్యం విందాము ఇప్పుడు అంటారంతే. ఆ వాక్యం పావుగంట అయినేటప్పటికీ హడావడి, మాకు కేక్ కటింగ్ కావాలి, మా క్యాండిల్స్ కావాలి, మాకేమో ఈ వేషాలు కావాలి, మాకేమో నాట్యాలు కావాలి, మాకేమో అవి కావాలి, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు, ఆపండ ప్రసంగానికి కాసేపు టైం అయిపోతుంది అయ్యగారు అని చెప్పేవారు ఉండరా? చెప్పే పాస్టర్లు ఉంటారు, చెప్పే విశ్వాసులు ఉంటారు. మాటలో మన మాటగా చెప్తున్నాను. వాక్య వినే ఓపికేది, వాక్య వినే తీరికేది, ఎప్పుడు వినే సువార్త కదా, ఎప్పుడు విని పశువులు పాకులు వేసి పుట్టాడు ఎవరికి తెలియదు ఆ సంగతి, ఈయన వచ్చి చెప్పాలా పైనుంచి. దూతొచ్చి గాబ్రియల్ దూతొచ్చి మాట్లాడాడు మరీతో, మాకు తెలియదా 30 సంవత్సరాల నుంచి వింటున్నాం, 3 తరాల నుంచి మేము క్రైస్తవులం, మళ్ళీ ఈయన పెద్ద ప్రసంగికుడు అంట, ప్రసంగం చేయాలంటే మేము వినాలట, వాక్యం అట. ఇదే కదా వైఖరి కదండి. కనుక అంచేదంటే వెళ్ళే ప్రసంగికులు కూడా అయ్యే చెప్తున్నారేమో, కానీ వాక్యం చెప్తుంది క్రీస్తుకు నేను ప్రాముఖ్యతనిస్తున్నానా. పండగ అంటే ఎవరికి పండగ? క్రీస్తు పేరు చెప్పుకుని నేను పండగ చేసుకుంటున్నా, కానీ క్రీస్తుకు సంతోషం కలగజేస్తేనే అది నిజమైన పండుగ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అవునన్నా కాదన్నా, మనకు నచ్చినా నచ్చకపోయినా, మీరు నేను ఈ విషయంలో ఏకీవించకపోయినా సత్యం సత్యమే. ఎవరి నామం పేరట మనం పండగ చేసుకుంటున్నామో, ఎవరున్నారని మనం పండగ చేసుకుంటున్నామో, ఆయన ఏడిపిస్తూ మనం పండగ చేసుకుంటే అదేం పండగ అండి బాబు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్న సందర్భంలో క్రీస్తు దాకా పోకండి, ఇంట్లోనే పిల్లోడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఆ పిల్లోడికి పుట్టినరోజు, ఊరంతా కేకేశారు, పిల్లోడికేమో ఏదో బట్టలు పట్టుకొచ్చారు, ఏదో పెద్ద సింహాసనం వేశారు, పెద్ద షామియానా వేశారు. ఆ పిల్లోడు ఆ రోజు చాలా అల్లరని కాదు, సంతోషపడిపోతూ అటు ఇటు అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, అమ్మ నాకు అది కావాలంటే, నా పుట్టినరోజు కదా నేను ఇలా ఫ్రెండ్స్ని పిలుచుకుంటానంటాడు, ఇంకేదో అంటాడు. అన్నప్పుడు ఏదో తొందరలోనే ఏమిటో అమ్మ గద్దేస్తుంది, నానేమో ఒక దెబ్బేస్తాడు, ఉరగో ఇలాంటి అన్నిని ఇచ్చేసేదంతా సంతోషంగా ఉండు అన్నట్టు మాట్లాడతారు. కొంతమంది అయితే ఏమో దెబ్బ కూడా వేస్తారేమో, అల్లరంటూ. అప్పుడు పెద్ద అయిన తాతో ముత్తాతో నాన్నమ్మో ఎవరో తెలియదు, కానీ వాడు పుట్టినరోజురా ఈరోజు కూడా నేర్పిస్తారేటి అంటారు కొంతమంది. ఇళ్లలో విన్నారు ఎప్పుడైనా మీరు మాట? ఈరోజు వాడు పుట్టినరోజు వాడిని సంతోషంగా వండనివ్వండి, అల్లరి చేస్తే చేయనివ్వండి అంటే నిప్పు చేత్తో పట్టుకోమని కాదు, కానీ కొంచెం వదిలేయండి, వాడిని సంతోషంగా ఉండనివ్వండి. 10 బుడగలు అంటాడు, 100 బుడగలు తెచ్చి పడేయండి. రేపటి నుంచి బుడగలు అడగదు కావాడు, రేపటి నుంచి కేకులు అడగడు కదా, చదువు ట్యూషన్ అంటూ పరిగెత్తిస్తారు కదా. ఇవ్వండి ఇంకో 10 బుడగలు, ఇవ్వండి ఇంకో డ్రెస్సు, ఇవ్వండి ఇంకొక సంతోషకరమైన ఇది. ఎందుకు వాడిని అలా కొడతారు? ఈరోజు వాడి సంతోషం వారి పేరు చెప్పుకుని మన ఊరందరిని పిలిచి భోజనాలు పెడుతూ వీడిని కొడతారేంటి, వీడిని నేర్పిస్తారేంటని పెద్దలు కొంతమంది ఈ అమ్మనాలను గద్దిస్తారు. విన్నామా మన కుటుంబాలు ఎప్పుడైనా? ఈ రోజైనా వాడికి ఇష్టం చేయండి రా బాబు, రోజు పుట్టినరోజు రాదు కదా వాడికి, సంతోషంగా ఉండనివ్వండి వాడు ఎలాగోలాగా అంటారు. ఆ మాటను ఆధారం చేసుకోగానే ఆ మాట ప్రకారం దేవుడు ఉండాలని నేను అనను, కానీ అదొక ఆలోచన. మనమే మన పిల్లల విషయంలో ఆ రోజు వాడు సంతోషంగా ఉండాలి, ఆ రోజు వాడు ఆనందంగా ఉండాలి, ఆ రోజు వాడు ఏం కావాలంటే అది పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వాడి పేరుట, వాడి పుట్టినరోజు పేరుట ఏదో చేసేస్తున్న తల్లిదండ్రులు ఇంకేం కావాలరా నీకు, ఇంకేం చేయమంటావరా నీకు, ఇంకేం చేస్తే నీకు బాగుంటుందిరా అని అడుగుతూ ఏదో చేస్తే బాగుంటుందేమో. అదే మాటను ఆత్మీయ సత్యం ప్రకారం కాకపోయినా కొంచెం అర్థం చేసుకోవటానికి మనం ఆలోచన చేస్తూ, పుట్టిన లోక సంబంధమైన శరీర సంబంధమైన కడుపును పుట్టిన బిడ్డకే
వాడు పుట్టినరోజులు అయినా సరే ఆయన కొట్టకండి, పుట్టినరోజునైనా ఆయన ఏడిపించకండి అని ఒక పెద్ద ఆయన మాట అంటున్నాడంటే ఆ మాటను మరి దేవుడు పుట్టాడు, మహాదేవుడు, మంచివాడు, ప్రేమస్వరూపి, దయగలవాడు, పరిశుద్ధుడు, ఆయన కారణ జన్ముడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్తాడు, ఈ లోకంలో కష్టాల నుంచి శ్రమల నుంచి విడిపిస్తాడు, కంటికి రెప్పలా కాచి కాపాడతాడు అని ఎవరి గురించి అయితే ఆడి పాడి ప్రార్థిస్తూ పండగలు చేసుకుంటూ సభలు పెట్టుకుంటున్నామో, ఆ రోజు పుట్టాడని చెప్పుకుంటున్నాము, ఆ రోజే పుట్టినట్టుగా మాట్లాడుకుంటున్నాము, ఆ రోజు ఆయన కోసం అంటూ చాలా హడావిడి చేస్తున్నాము. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే నేను చేసేది ఈ పని, లేకపోతే నా జీవితం, నా నడవడిక, నా ప్రవర్తన నిజానికి ఎవరి పుట్టినరోజు జరుపుకుంటున్నానో ఆయనకు సంతోషాన్ని ఇస్తుందా, ఆయనకు ఆనందాన్ని ఇస్తుందని అంతదాకా పోయేవారెవరు, అంతదాకా ఆలోచన చేసేవారెవరు? లోకరీతిగా చూస్తే పిల్లడు గురించి తాత మాట్లాడతాడు, ఈ రోజైనా వాడి సంతోషంగా ఉండనివ్వండి, పోనీ ఆ పిల్లోడికి ఆ రోజు తర్వాత పుట్టినరోజులు ఉండవు. నిజానికి దేవుడిని ఆయన పుట్టినరోజు సంతోషం, 25వ తేదీగా సంతోషం, జీవితకాలం అంతా ఆయన సంతోషపరచాలి. స్వార్థం అనుకుంటామా మనం? అదేంటండి దేవుడు ఎప్పుడైనా సంతోషపరచాలి, ఇదేనా నాకు పని అంటే నేనంటాను, నీకు ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేని ఆదరణ ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేని ప్రేమ ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేని సంక్షేమం ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేనట్టుగా నీ ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నీ సంతోషం కోసం, నీ నరకయాతనలో లేకుండా, నువ్వు కాలిపోకుండా, నువ్వు యాతన పడకుండా భూమి మీద బ్రతుకు కాలమంతా కూడా సౌఖ్యంగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఆయనే ఒక ఏర్పాటైన జీవితంలోకి వచ్చేసాడు. మరి ఆయన సంతోషాన్ని కొంచెమైనా చోట్లేదా నా జీవితంలో? ఆయన ఇష్టానికి కొంచెమైనా చోట్లేదా నా జీవితంలో? ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాం, కాసేపు ఉంచండి. నిజానికి రోజు ఆయన కృతజ్ఞత చెల్లించాలి, రోజు ఆయనకు దండం పెట్టాలి, రోజు కనులెత్తి ఆయనకు ఆరాధన చేయాలి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే నేను మంచోడినని నువ్వు నన్ను ప్రేమించలేదయ్యా, నా మనసు చెడ్డది, నా తలంపులు చెడ్డవి, నా చూపులు చెడ్డవి, నా మాటలు చెడ్డవి, నా చేష్టలు చెడ్డవి, నా నడకలు చెడ్డవి, నా ప్రవర్తన, నా వ్యసనాలు, నా అలవాట్లు పనికిమాలినవి. ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడో భూమి మీదని కొంతమంది నీతిమంతులు కూడా ఉమ్మేసేలాంటి పరిస్థితి, అదే పెద్ద గొప్ప అనుకుంటూ బ్రతికేస్తున్నారు. అవునండి, నేటి దినాల్లో సమాజం ఎలాగుందంటే తాగుబోతులే నీతిమంతులు, వ్యభిచారులే పరిపాలకులు, హంతకులే ఆదేశాలు జారీ చేసి చట్టాలు చేసేవారు. ఎంత వికిలితనమో కదా! ఏంటి రాజ్యం, ఏంటి ప్రభుత్వాలు, ఏంటి దేశం, ఏంటి ప్రజలు, ఏంటి లోకం? త్రాగొద్దు, మత్తు పదార్థం వద్దు అని దేవుడు చెప్తాడు. పోనీ మత్తు పదార్థం మంచిది, ఆరోగ్యానికి మంచిదంటే పసిపిల్లడు పాలతో పాటు ఉగ్గు గిన్నెతో కొంచెం పొయ్యండి, చెప్పమనండి డాక్టర్ని, చెప్పమనండి ప్రభుత్వాన్ని. అది ఆరోగ్యం అనుకుంటే చెప్పమనండి ఎవరినైనా. నో, చచ్చిపోతాడు. మరి దానికి ఎందుకు ఆరోగ్యం పెట్టుకుంటావు? బీరు తాగితే ఇది ఆరోగ్యం, నరాలు పనిచేస్తాయి, చూపు బాగుంటుందని నువ్వేదో కోటింగ్ వేసుకుంటున్నావు. రీసెర్చ్ అంటుంది, దేవుడు అంటున్నాడు వద్దు, అది నిన్ను చంపేస్తుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చేసే పాపాలకు పౌడర్ కోటింగ్ వేసుకుంటా. రీసెర్చ్ చేశారు ఇలా చేయొచ్చట, రీసెర్చ్ చేశారు అది తినొచ్చట, రీసెర్చ్ చేశారు ఇది తాగొచ్చట. ప్రభుత్వం కూడా ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూ పోతూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే క్రమం నేర్పాలి, నీతి నేర్పాలి, యథార్థత నేర్పాలి, భయభక్తులు నేర్పాలి, క్షేమం ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, ఆదుకోవాలి, ఓదార్చాలి. అంతేగాని తాగుతానంటే తాగినోడికి తాగినంత, కొడతానంటే కొట్టినోడు కొట్టినంత. పోలీసులు నా మాట వింటారు, న్యాయస్థానాలు నా మాట వింటాయి. నేను పలానా కులవాడు కాబట్టి పోలీసులు నా కులవాడు కాబట్టి, నేను పలానా కులవాడు కాబట్టి జడ్జిలు కూడా నా కులవాడు కాబట్టి, నేను పలానా కులవాడు కనుక ఎమ్మెల్యే గారు కూడా నా కులవాడు కాబట్టి. ఇదేనా రాజ్యం? అందుకే దేవుడు అంటాడు, నా రాజ్యం మీలాంటి రాజ్యం కాదు, నీతి రాజ్యం, సత్య రాజ్యం, పరిశుద్ధ రాజ్యం, వెలుగు రాజ్యం, యథార్థమైన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ రాజ్యం కావాలి మీకు? త్రాగుబోతులు రాజ్యాన్ని పరిపాలించే ఈ దినాల్లో, హంతకులు రాజ్యాన్ని పరిపాలించే ఈ దినాల్లో. హంతకులు అంటే హత్య చేసేవారని అనుకుంటాం, కాదు, హత్యలు చేయించేటటువంటి నాయకులు, తలలు బద్దలు కొట్టించే నాయకులు పరిపాలకులుగా ఉంటే దేశం ఎక్కడ సుభిక్షంగా ఉంటుంది? వరదలు రాకేమవుతాయి, భూకంపాలు రాకేమవుతాయి, కరువులు రాకేమవుతాయి, ఆకాశంలో నిప్పులు రాకేమవుతాయి, 24 గంటలు కొండ పోతగా వర్షం కురిస్తే కారులు భవనాలు కొట్టుకుపోక ఏమవుతాయి?
దానికి మళ్ళీ వంకలు చెప్తారు. అక్కడేదో ఓజోన్ పొర కదిలింది, ఇక్కడేదో ఇలా కదిలింది, అక్కడేదో అందుకే వరదలు వచ్చాయి, మనం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. దేవుడు అంటాడు అవంతా కూడా నువ్వు చేసే పాపాన్ని ముసుగేసుకుని ఇలా చేస్తే వరద రాదు, అలా చేస్తే భూకంపం రాదని నువ్వు పెద్ద టెక్నాలజీ పెడుతున్నావు. దేవుడు ఒకే మాట చెప్తాడు, నువ్వు పాపాన్ని ద్వేషించు, దేవుని పట్ల భక్తి కలిగి ఉండు, ఈ ఉపత్పాతాలన్నీ కూడా ఆగిపోతాయి. స్తోత్రం కలుగును గాక. అది దేవుడు పెట్టిన సత్యం, అది దేవుడు చెప్పిన సత్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ఎక్కడుందండి నీతి, ఎక్కడుందండి భక్తి, ఎక్కడుందండి ధర్మం, ఎక్కడుందండి సత్యం, ఎక్కడుందండి వెలుగు, ఎక్కడుందండి పవిత్రత? పరిశుద్ధత అంటే ఇదని నేను ఈ 12 అంగుళాలు రోలర్ బద్దలు తెచ్చుకుంటా. పరిశుద్ధత అంటే అది కాదు, పరిశుద్ధత అంటే ఇది అని ఈయన. దేవుడు అంటే ఎవరంటే 12 అంగుళాలు ఒక రోలరు కాదు. ఆయనగా దేవుడు, ఇదిగో 12 అంగుళాలు అంటూ ఈయన. ఎవరు తేలుస్తారు ఈ సంగతి? ఎవరు తేలుస్తారు? కామ క్రోధ మోహ మదమాత్సర్య లోభాలను అధిగమించిన వాడు, అలాంటి తత్వం, అలాంటి గుణం, అలాంటి శీలం లేనివాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆయనకు దండం పెట్టాలి. అబద్ధములాడేవాడు దేవుడు ఎలాగా అవుతాడండి అని అనుకుంటే నువ్వు అనుకుంటే అయిపోతాడేమో, కానీ నువ్వు అబద్ధాలు ఆడతావు, దేవుడు కూడా అబద్ధాలు ఆడతాడని పురాణం రాస్తావు, ఆయన దేవుడిని దండం పెట్టిస్తావు. ఎలాగా? నువ్వు ఆయన ఒకటేనా? నువ్వు అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఆడకూడదు, నువ్వు దొంగతనం చేస్తే దొంగతనం చేయకూడదు, నువ్వు వ్యభిచారం చేస్తే చేయకూడదు, అవన్నీ చెయ్యొద్దు అని శాసించి చేసే నీకు శిక్ష వేసే లెవెల్లో ఆయన ఉండాలి. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన పరమాత్ముడు, ఆయన భగవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అమ్మ నాన్న తప్పు చేస్తూ పిల్లలకు తప్పు చేయొద్దురంటే ఎలాగా? అమ్మ నాన్న 24 గంటలు అబద్ధాలు ఆడేవంటే 4 తీర్చేస్తారంటే ఎంత వెకిలితనం, ఎంత వెర్రితనం! ఏంట ధీమా, ఏంట గద్దింపు, ఏంట హెచ్చరిక! ఎక్కడుంది ఈ రాజ్యం, ఎక్కడుంది ఈ ప్రవర్తన, ఎక్కడుంది నీతి? అడగండి. అబద్ధం ఆడుదురా, కొరకంచి అంటించేస్తాను నీకు, ఏమనుకుంటున్నామంటాడు. ఆ పిల్లోడు చూస్తాడు, రోజు అమ్మ అబద్ధాలు ఆడుతుంది, నాన్న లేనప్పుడు ఎక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళ్ళావా నాన్న అంటాడు, సాయంకాలం వచ్చి అక్కడికో గుడికి వెళ్ళానంటది. పిల్లోడికి తెలుసు గుడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళిందమ్మ. నాన్న దెబ్బలాడతాడని గుడికి వెళ్ళానంటుంది, నాన్న మాట్లాడు. నన్నేమో కొడుతుందమ్మ, ఆమెమో అబద్ధాలు ఆడుతుంది. నాన్నేమో తాగుబోతులుగా ఎక్కడికో పోతాడు, భార్య అడుగుతాడు ఇంత ఆలస్యం ఏంటంటని. లేదు అక్కడ ఆఫీసులో వర్క్ ఉందంటాడు. తెలుసు, అందరికీ తెలుసు ఆఫీసులో వర్క్ కాదు, ఆ త్రాగుబోతులతో 1 గంట సేపు గడిపొచ్చాడు. భార్య ఏదో అంటుందంటే కొడుతుంది చెడుతుందని కాదు, తెలియకూడదు, అంతే అబద్ధం. కానీ అమ్మా నాన్నలు అలాగ అబద్ధపు జీవితం జీవిస్తూనే ఉంటారు, అబద్ధపు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఒకటి చేయాలంటారు, ఒకటి చేయకూడదంటారు. పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి కర్ర తీస్తారు, కళ్ళెరి చేస్తారు, నాలుగు వాతేస్తామంటారు. దేవుడు అంటున్నాడు, ఏంటి నీతి? అమ్మకో నీతి, కొడుక్కో నీత, నాన్నకో నీతి, కూతురుకో నీత? నీతి అంటే దేవుడి మీద ఆధారపడితే అందరూ ఆ నీతిలోనే వెళ్ళాలి, అందరూ ఆ మార్గంలోనే వెళ్ళాలి, అందరూ అబద్ధం ఆడకుండా ఉండాలి. దేవుడు అంటున్నాడు, అబద్ధమును అసహించుకుంటానంటున్నాడు. వేషధారణ నాకు ఇష్టం లేదు అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్తలో ఒక సన్నివేశాన్ని మనం చదువుకున్నాం. మరియ దగ్గరకు దేవుడు పంపించిన దూత వచ్చాడు. అలాగే మత్తయి సువార్తలో యోసేపుతో దేవుడి సరాసరి స్వప్నమందు మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఇక్కడ మరియతో ఈ సంగతులైతే చెప్పాడు. భార్య కాబోతుంది, ప్రదానం చేయబడిన కన్యక, ఇంకా వివాహం కాలేదు. భార్య కాబోతుంది అనే ముద్ర తప్ప ఇంకా భార్య కాలేదు. ఆ సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ చివరి సమయంలో కొద్ది మాటలు మీ ముందుంచి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మనం క్రిస్మస్ చేసుకుందామంటే చేసుకోవద్దండి, వద్దండి అని అనేలాగా పోకండి. ఏం జరిగినా సరే వాక్యాన్ని అనుసరించి. స్తోత్రం కలుగును గాక. మళ్ళా ఈ లూకా సువార్త, మత్తయి సువార్త వాక్యాన్ని పక్కకు పెడితే మళ్ళీ మాటల్లోకి వెళ్ళిపోతానేమో. అవి కూడా దేవుని మాటల్లాగా ఉండొచ్చేమో. కానీ నేను చెప్పాలనుకున్న మాట 2-3 అంశాలు మీ ముందు పెడతాను, నా ముందు పెట్టుకుంటాను. మనమందరం అంశాలు ముందు పెట్టుకుని దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన రీతిలో మనసు విప్పి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ భార్య కాబోతున్న కన్యకైన మరియకు దేవుడు తన ప్రణాళికను చెప్పిస్తాడు. ఆమెకు కూడా మగబిడ్డ ఆడబిడ్డ చెప్పేస్తాడు.
ఆ తర్వాత ఏం పేరు పెట్టాలో కూడా చెప్పేస్తాడు. ఒకవేళ భార్య కాబోతున్న ఈమెకు చెప్పి భర్తకు ఆ సంగతులు చెప్పలేదనుకోండి, భర్త కాబోతున్న ఆయనకు కన్ఫ్యూజన్, మిస్అండర్స్టాండింగ్. ఎలా నమ్మాలి? నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి అని భర్త అనుకునే పరిస్థితి రావచ్చు. దేవుడు ఎప్పుడు కూడా సమాధానానికి కర్త, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడు. అందరితో మాట్లాడతాడు, అందరితోనూ ఒకటే మాట్లాడతాడు, అందరూ ఒకే మాట మీద ఉండాలని ఆశపడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరియను సిద్ధపరుస్తున్నాడు పేరు చెప్పుతూ, కడుపును పుట్టే బిడ్డ. అక్కడ భర్త కాబోతున్నాడు, ప్రధానం చేయబడి భర్తగా ఉండబోతున్నాడు అనే సూచన గుర్తుగా ఈమెతో జీవితకాలం కూడా కలిసి ఉండాలి. భార్యగా భర్త కానీ చనిపోవటం కూడా భార్య భర్తలు కానీ వాళ్ళు చనిపోవాలి. ఆ శ్రేష్టమైన బంధం వైవాహిక బంధం దేవుడు ఇవ్వబోతున్నాడు వాళ్ళకి. కనుక ఇక్కడ భార్యతో మాట్లాడిన తర్వాత దేవుడు మౌనంగా ఉంటే, ఈ భార్యను ఎంత ప్రేమిస్తేనేమో తప్ప ఈ భార్య మీద కొంచెం కూడా అనుమానం వచ్చిందనుకోండి, దేవుడు నాకు చూపాడు చెప్పాడంటే పో నీకు ఇష్టమైనట్టుగా జీవించేసి దేవుడిని ఇందులోకి లాగుతావా అంటాడు ఆయన. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. ఎక్కువ మాట్లాడిన కానీ ఒకసారి ఆ ఊహల్లోకి రండి మీరు అక్కడ. ఎందుకంటే ఆమె చెప్తుంది, పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా సాధ్యము అంటే, వివాహమైన తర్వాతనే కల్యక జరగాలి, వివాహానికి ముందు కల్యక జరగకూడదు. సో ఇప్పుడు నీవు గర్భవతివి కాబోతున్నావు అని గాబ్రియల్ దూత ద్వారా దేవుడు సమాచారం పంపిస్తాడు. అది ఆమెకు హార్ట్ అటాక్ వచ్చినంత పని. దేవుడిని ఎన్నుకున్నాడు, సంతోషకరమైన వార్త. దేవుడిలో నువ్వు కృప పొందుకున్నావు, చాలా ఆశీర్వాదకరమైన వార్త. ఎవరికి కనపడిన గాబ్రియల్ దూత ఆ వెలుగులో దర్శనమిచ్చాడు. మహా సంతోషం, అద్భుతమైన అనుభవం. దేవుడిని ప్రణాళికలో తీసుకుంటున్నాడు. మహా అద్భుతమైన ధన్యత నాకు. ఇలా చెబుతూ నువ్వు గర్భవతివి కాబోతున్నావు. ఓహో, కాసేపట్లో కొద్ది రోజుల్లో నేను యోసేపుకు భార్యగా అవుతాను. అవును, నేను బిడ్డలను కంటాను. కానీ అక్కడ అంటున్నాడు, భార్య కాకముందే, పురుషుని కలవకముందే నువ్వు గర్భం ధరిస్తావు. తేలికగా వింటాం కానీ, తేలికగా అనుకుంటాం కానీ ఆమె కుప్పకూలిపోయే పరిస్థితి. ఎందుకంటే యోసేపు అనుకున్నాడట, పలానా వారి అమ్మాయి పలానా వారి ఇంట్లో పుట్టింది, ఆమె పేరు మరియా అంటూ అమ్మ నాన్నలో బంధువులు కొంచెం ఎంక్వైరీ చేసి యోసేపుకు చెప్పారట. అందుకే యోసేపు అనుకుంటున్నాడట. దర్శనంలో చెప్పాం కదా మత్తయి సువార్తలో, ఆమె నీతిమంతురాలు. యోసేపు కూడా యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆమెను అవమానపరచనులకు ఆమె గురించి మంచిగా విన్నాడు, క్యారెక్టర్ గురించి, ఆమె గుణశీలాల గురించి చాలా మంచిగా విన్నాడు. తనకు రుజువులు కూడా దొరికాయేమో, వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడేమో, ప్రధానమైంది. కానీ నీ భార్య గర్భవతి కాబోతా ఉంది అనేటప్పటికీ ఆయన గుండెలు ఏమైపోతాయో. గర్భవతి కావాలి అంటే పురుషుని యొక్క ప్రమేయం ఉండాలి. ఇది ఎట్లా సాధ్యం? సమాజం ఎక్కడ ఒప్పుకుంటుంది? నువ్వు మౌనంగా ఉండాలంటున్నాడేంటినా అని రావచ్చు. ఎంత దూరం పోతుందో అది అంగీకరించాలంటే ఆమెకు ఎన్ని గుండెలు ఉండాలో. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. మరీ దగ్గరకు వచ్చి ఆ కోణంలో ఆలోచన చేద్దాం, అటు యోసేపు దగ్గరికి వచ్చి ఆ కోణంలో ఆలోచన చేద్దాం. వాళ్ళిద్దరూ కూడా దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎంత దూరం పోయారు, ఎంత త్యాగం చేశారు, ఎంతగా తెగించారో, ఏం ఎదుర్కోవటానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారో మనం ఆలోచన చేస్తే మన విశ్వాస జీవితం ఏ రీతిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పురుషుని ఎరుగునిదానని అని అమ్మంటుందంటే ఏ కాలంలో ఉన్నారు వాళ్ళు? కృపాకాలం అని మనం చెప్పుకుంటాం కానీ ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు కూడా ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళి యాజకులకు మీ శరీరాలు చూపించుకోండి, పస్కా పండగకు వెళ్ళేవాడు, పులిన రొట్టెల పండగలకు కూడా యేసుప్రభు వెళ్ళేవాడు. కనుక ఇంకా ధర్మశాస్త్ర కాలం నడుస్తూ ఉంది. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మకాలం నడుస్తూ ఉంది. కానీ పురుషుని ఎరుగుకుండా, పురుషుని వివాహము కాకుండా ఒక స్త్రీ గర్భం ధరించిందంటే ఆమెకు చావు. ఆమెకు చావు, చచ్చిపోవటానికి ఆమె గర్భవతి అయింది. అది రుజువైతే రాళ్లతో కొట్టి చంపేస్తారు, చచ్చే వరకు రాళ్లతో కొడతారు, చచ్చిపోయే పరిస్థితి. పురుషుని ఎరుగను కానీ నువ్వు గర్భవతివి కావాలి, దేవుడిని అనుకున్నాడు, ఆత్మశక్తి నేను తాకుతుంది. లోకం ఒప్పుకుంటుందా? లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా.
ఒప్పుకోకపోతే ఏమవుతుంది? నన్ను రాళ్ళతో కొడుతుంది. వాళ్ళు యోసేపుకైనా తెలుసో లేదో ఈ మాట. ఒకవేళ నేను అంగీకరిస్తే, ఏదో ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే మరి ఆయనేమనుకుంటాడు? నీతిమంతురాలు అనుకున్నాను, గుణవంతురాలు అనుకున్నాను, ఇలాంటిదా 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 అంటూ ఆయనే పంచాయతీ పెడతాడు. వద్దు ఈమె నాకు అంటాడు. ఎందుకు వద్దురా బాబు అంటారు కొంతమంది. ఇదిగో అని చెప్తాడు. అవునా అంటారు. ఇంకేమంది రాళ్ళు తీయండి, కొట్టండి, ధర్మశాస్త్రం చెప్పింది కదా, చంపేసేయండి దీన్ని అంటారు పంచాయతీ పెడితే. ఆయన మరీ భయంకరం. ఓ మై గాడ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. ఆమె ఆలోచన చేసుకుంటూ ఉంది. ఏమో కానీ మనం ఆమె స్థానంలో ఉండి ఆలోచన చేస్తే, నాకు రాళ్ల దెబ్బలు తప్పు, చావు, నేను చచ్చిపోవడానికి రెడీగా ఉండాలి. లోకం ఈ స్థితిని అర్థం చేసుకోకపోతే, నేను అర్థం చేసుకున్న లోకం ఈ స్థితిని అర్థం చేసుకునే లెవెల్లో లేకపోతే ఈ లోకం నన్ను చంపేస్తుంది. దేవుని నామం పేరిటే చంపేస్తుంది ధర్మశాస్త్రం ప్రకారమే. ఆయన నన్ను చీకొట్టి వదిలేస్తాడు. రెండు, ఇక నాకు భవిష్యత్తులో పెళ్ళే జరగదు. నువ్వే మనలో మన మాటకు అనుకుంటున్నాం. ఇది నిజమైతే, ఇది ఓకే అయితే ఎంతకు తెగించాలి ఆవిడ? ఓకే అలాగే అని ఆవిడ చెప్పేసింది. దేవుడు ఆశీర్వదించాడని మనం చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుని కొన్ని పాయింట్లు రాసేసుకుని మనం అలాగ ఉండాలని ఇంటికి పోయి ధ్యానం చేసుకుంటాం. కానీ ఒక మానవ మాతృరాలిగా మానవ స్వభావంతో ఆమె స్థానంలో నిలబడి ఆలోచన చేస్తే ఇంత దూరం పోవాలి. అమ్మో, మరి చాలా తెగించింది, ప్రాణాన్నే పనంగా పెట్టింది యేసయ్యను మనకు అందించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దూత వచ్చాడు, నాకు కనపడ్డాడు, అందుకే నేను ఇలాగయ్యానంటే ఎన్ని చెప్తావు కథలు, ఎవరికైనా చెప్పు, పేదరాజు పెద్దమ్మ కథలు అంటుంది లోకం. సైన్స్ ఒప్పుకోదు, లోకం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటాను, దేవుడు నా కడుపును పుడతాడు, రక్షకుడు అంటే ఒప్పుకుంటాను. కానీ వాట్ అబౌట్ ద సొసైటీ? వాట్ అబౌట్ యోసేఫ్? భర్త కాబోతున్నాడు, ఆయనతో కాపురం చేయాలి. ఇంకా కాపురం ఉంది, అయిపోయింది. కలవకుండానే ఈమె ఇలాగైందంటే, నెల తప్పిందంటే ఇంకేమనుకోవాలి? అటు తల్లిదండ్రులు, కుటుంబం పెద్ద మచ్చబడిపోతుంది. ఇక్కడ యోసేపు తలదించుకుంటాడు, వదిలేస్తాడు, విసిరేస్తాడు, పెళ్ళే వద్దంటాడు. ఇంకెవరు వస్తారు నా చేయబట్టుకోవటానికి? ఇంకెవరు చేసుకుంటారు నన్ను? అసలు పెళ్ళే ఉండదు, భవిష్యత్తు ఉండదు, బ్రతికే ఉండదు. సమాజం ధర్మం ప్రకారం చంపేస్తుంది, నన్ను బ్రతకనివ్వదు. దీనికి నేను అంగీకరిస్తే దేవుడు కూడా ప్రణాళిక అంతా చెప్పాడు. ఆమె అవునంటేనే దేవుడు చేయగలడు. దేవుడు ఎన్నుకున్నాడు, ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు, ధన్యురాలని పేరు పెట్టి పిలిచాడు. ఆయన ప్రణాళికలో భాగం చేసుకున్నాడు. లోకమంతా యేసుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈమెను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇంతటి మహానుభావునికి జన్మనిచ్చిన తల్లి, స్తోత్రం కలుగునుగాక, ఎంత ధన్యత అనుకుంటారు. కానీ ఆమె సాహసం చేయాలి, తెగించాలి, ప్రాణానికి తెగించాలి, రాళ్ళ దెబ్బలకు తెగించాలి, పంచాయతీకి తెగించాలి. ఏమంటుందో, యోసేపు ఏమంటాడు, కన్నవాళ్ళు ఏమంటారు, అవతలోళ్ళు ఏమంటారు, స్నేహితురాళ్ళు ఏమంటారు, ఏం చేసేస్తారో తెగించాలి. రెడీ ఏనా అంటున్నట్టుగా గాబ్రియెల్తో సమాచారం పట్టుకొచ్చాడు. ఆర్ యు రెడీ? నీకు ఇష్టమేనా? దేవుడు ఇదిగో ఇలా చేస్తానంటున్నాడు. నువ్వు దానికి ప్రధాన భూమిక వహించాలట. ధన్యురాలువు. అవునా కాదా? అవునంటే దేవుడు చేయగలడు, కాదంటే దేవుడు బలవంతంగా ఆమె కడుపులోకి రాడండి. యేసుప్రభువు కూడా చెప్తారు కదా, నీ హృదయమైన వాక్యల దగ్గర నేను నిలబడి ఉంటాను, నువ్వు ఆ శబ్దం విని తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తే వస్తాను, నీతో ఉండాలన్నది, కానీ బలవంతంగా నేను రాను. రావయ్యా యేసు, నాలోకి వచ్చి నన్ను వెలిగించయ్యా, నాలో ఉన్న పాపాన్ని చీకటిని తొలగించయ్యా అంటే సంతోషంగా వస్తాను. నీలోకి రావటానికి నీ వాకిల దగ్గర ఉన్నా. స్తోత్రం కలుగును గాక. అలాగే మరీ దగ్గరికి గాబ్రియెల్ దూత ద్వారా దేవుడు సమాచారం పంపించాడంటే అనుమతి అన్నట్టుగానే అనుకోవాలి. నీకు ఇష్టమేనా ధన్యతగా పొందటానికి? నీకు ఇష్టమేనా ఆ దేవుని కుమారుడుగా నీ కడుపున బిడ్డ పుట్ట? నీకు ఇష్టమేనా లోకానికి రక్షకుని అందించడానికి? నీకు ఇష్టమేనా? ఇష్టమే అని చెప్పింది అనుకోండి, సంతోషంగా, ఆహా నాకెంత భాగ్యం, నాకెంతమండి. ఆ తర్వాత ఆర్ యు రెడీ ఫర్ దీస్ థింగ్స్? ఆర్ యు రెడీ ఫర్ దీస్ థింగ్స్?
అని చెప్పక్కర్లేకుండానే ఈమె ఆలోచన చేసుకుంటా ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? నేను అవునంటే నా బ్రతికెడు, నేను అవునంటే నా కాపరబెట్టి, నేను అవునంటే ఆవిడ సంగతి ఏంటి, నేను అవునంటే నా అమ్మనాల సంగతి ఏంటి, నేను అవునంటే నా స్నేహితుల సంగతి ఏంటి, నేను అవునంటే ఈ సమాజం సంగతి ఏంటి? సంగతి కాదు, నన్ను బ్రతకనిస్తుందా సమాజం? నో వే. రాళ్ల కుప్పలు తీసుకొచ్చేస్తుంది. ఒక పంచాయతీ పెడతారు, డప్పులు కొడతారు, అందరినీ పిలుస్తారు. పెళ్లి కాకుండానే గర్భవతి అయింది, చంపేసేయండి దీన్ని, లోకమంతా ఇలాంటి దాంతో పాడైపోతుందంటారు. మోషే చెప్పాడు ధర్మశాస్త్రం. తెగించింది ఆమె. దేవుడు అనుమతి కోరాడు, తన ప్రణాళిక ప్రకటించాడు. నీకు ధన్యత వస్తుందన్నాడు. ఆమె ఆలోచన చేసింది. రాళ్లతో కొట్టబడవచ్చు, ఏమో చచ్చిపోవచ్చు. దేవుడు పుడుతున్నాడంటే ఆయన ఎలా తప్పిస్తాడో నాకు తెలియదు. ఏమైనా జరగవచ్చు. చివరికి ఈయనను వదిలేసేయచ్చు. ఏమో, నాతో మాట్లాడిన దేవుడు ఆయనతో మాట్లాడతాడేమో, నాకేం తెలుసు? వాక్యం తెలుసు కాబట్టి ఆయన నాతో మాట్లాడిన దేవుడు నీతోనూ మాట్లాడు. గాబ్రియల్ దూత నాతో కాదు, నాకు కాబోయే ఆయనతో కూడా మాట్లాడవయ్యా అని ఈమె చెప్పినట్టుగా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఆ సమయంలో అంత కెపాసిటీ మీకు లేదు, అన్న అనుభవాలు మీకు లేవు. నార్మల్గా క్యాజువల్గా ఒక స్త్రీగానే ఉందామె. స్తోత్రం కలుగును గాక. చివరికి చదువుకున్నాం కదా లోకసువార్తలో ఆ చివరి అంశం, దేవా నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధించునుగాక అన్నది. అప్పుడు దేవుడు ఆమెను టార్గెట్లో తీసుకున్నాడు. నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఆమె మనసులో కలవరం ఉంటుంది సుమా. ఆమె పెద్ద దేవదూత కాదు కదా, ఇది ఎక్స్ట్రాడినరీ ఫెయిత్లో రావడానికి. మోషేలాగా దేవునితో పెద్ద సంబంధం లేదు, అబ్రహాంలాగా దేవుడి మాటలు విన్న సంబంధం లేదు, నోవహులాగా ఏదో ఓడలు కట్టిన అలాంటి అనుభవాలు లేనే లేవు. సామాన్యమైన నీలాంటి నాలాంటి ఒక పేద ఇంటి బిడ్డ, అనుభవాలే లేనటువంటి ఆమె అనుభవాలన్నీ కూడా గ్రంథంలో చదువుకుంటూ తాతల కాలంలో దేవుడు ఎలా చేశాడు, అబ్రహాము తాత కాలంలో దేవుడు ఎలా చేశాడు, నోహు తాత కాలంలో దేవుడు ఎలా చేశాడు అంటూ ఆశ్చర్యాల గురించి విన్నది. కానీ తన జీవితంలో అలాంటి అనుభవాలే లేనటువంటి ఆమెతో దేవుడు వచ్చి మాట్లాడితే అవుననటానికి ఆమె చాలా ఆలోచన చేయాలి. అవుననటానికి అదేమీ ఆశీర్వాదం కాదు కదా, అదేమి దీవెన కాదు కదా, నాకేమి మేడ కట్టించే విధానం కాదు కదా, నాకేమీ రథం వచ్చే విధానం కాదు కదా. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే, సమాజం అర్థం చేసుకోకపోతే, జరగకూడదు జరిగితే వెంటనే నాకు చావు తప్పదు. నేను గర్భవతిని అని తెలిసిన మరుక్షణం ఆయన ఏమవుతాడో నాకు తెలియదు, ఆయన ఏ పంచాయతీ పెడతాడో నాకు తెలియదు, ప్రపంచమంతా ఏమంటుందో తెలియదు. అంటే నేను రావయ్యా నా కడుపును నువ్వు నివాసంగా చేసుకో అంటే వెంటనే నేను రాళ్ల దెబ్బలకు కూడా రెడీ అవ్వాలేమో. ఆయన నాలోకి వస్తే ఎవరు నన్ను కొట్టరా అంత విశ్వాసం కాదు, వస్తానంటున్నాడు, అంతకన్నా నాకు ధన్యత ఏముంది అనుకుంటుంది. కానీ కాస్త సమాజంలో చూస్తే భయం వేసేస్తూ ఉంది. అనుకోవాలి మనం. అయినా నేను అంటాను, లోకానికి నీకు నాకు రక్షకుడిని అందించడానికి ఆమె చాలా సాహసం చేసింది, చాలా సాహసం చేసింది. అంటే చచ్చిపోవటానికి కూడా ఇష్టపడింది. స్తోత్రం కలుగును గాక. అంటే ఆవిడ చచ్చిపోతే కడుపులోని బిడ్డ ఏమవుతాడు, వాళ్ళ కడుపే ఉండదు కదా, అలా ఉంచండి. కానీ ఆమె అంత చాలా పెద్ద సాహసం చేసిందండి ప్రభువు కోసం, దేవుని ప్రణాళిక కోసం, దేవుని ఆలోచన కోసం. నిజానికి ఆయన రక్షకుడుగా వస్తాడు, నిన్ను నీ భర్తను నీ కడుపును పుట్టే తర్వాత పిల్లలను ఆయన బంగారంతో నింపేస్తాడు, రథాల్లో తిప్పేస్తాడు, మేడలు ఎత్తేస్తాడు, మిమ్మల్ని అందరినీ కూడా చక్రవర్తుల్ని మహారాజులు చేసేస్తాడు. మీకోసం వస్తున్నాడంటే ఒకలాగా ఉంటుంది. ఆ వచ్చే ఆయన ఎవరట? లోకం కోసం వస్తున్నాడు, లోకంలో ఉన్న ప్రజలందరి కోసం వస్తున్నాడు. ఆమె అనుకుంది, నేను చచ్చినా పర్వాలేదు, ఈయనకి కంటే చాలు, కానీ భూమి మీద పడేస్తే చాలు, తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు, లోకానికి రక్షకుడిని అందించాలి. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ యోసేపు నన్ను అర్థం చేసుకోకుండా వదిలేసేస్తాడేమో, ఉమ్ములు వస్తారేమో, అమ్మ నాన్నలు కూడా నా వంక ఎలా చూస్తారో, అత్తింటి కాబోతున్న అత్తింటి వారు ఏమనుకుంటారు, సమాజం అంతా కూడా వెలివేసేసి తరిమేయండి సమాజం నుంచి దీన్ని అంటారేమో. కానీ ఈ రక్షకుడు నా కడుపులో పడిన తర్వాత 9 నెలలు జాగ్రత్తగా అడవుల్లో తిరుగో కొండలో తిరుగో అలాగ కని అలాగా లోకానికి అప్పచెప్పి ఏం జరుగుతుందో తెలియదు.
తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. లేదా నేను బ్రతుకు కాలమంతా కూడా 9 మాసాలు ఈ రక్షకుణ్ణి మోస్తాను, కంటాను, నా బ్రతుకు కాలమంతా కూడా ఆయన పెంచి పెద్ద చేస్తాను, ఎలా రక్షిస్తాడో చూడాలి, ఏం చేస్తాడో చూడాలి. నా కడుపున పుట్టినవాడు లోకాన్ని పైకెత్తుతాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం వెలివేయబడినా పర్వాలేదు, కొలట అని చెప్పినా పర్వాలేదు, భయంకరంగా పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని చెప్పేసి లోకమంతా కూడా ధర్మశాస్త్రం ప్రకారం ముద్రేసినా పర్వాలేదు, నేను మాత్రం లోకానికి రక్షకుని అందిస్తాను. సాహసం. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ తన జీవితంలో పెళ్లి జరగదు కదా అనుకోండి, లోకల్గా అనుకోండి. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఎవడు ఉండడు, కాపురమే ఉండదు, ఇంకా పిల్లలు కనటమే ఏముండదు. ఎందుకంటే ఆయన వదిలేస్తాడు కదా. ఆయన దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడిస్తున్నాడు, ఏమని? నీ భార్య గర్భవతి అవుతుంది, కంగారు పడకు. ఆమె నీతిమంతురాలు, ఆమె శీలవంతురాలు, ఆమె కడుపున ఒక శిశువు పుడతాడు, దేవుని శక్తితో అది జరుగుతూ ఉంది. ఆమెను దేవుడు పాత్రగా ఎన్నుకున్నాడు. ఆ బిడ్డకు ఏం చెప్పాలి? యేసు అని పేరు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆ దర్శనం వచ్చే సమయానికి కన్ఫ్యూజన్తో ఉన్నాడు యోసేపు. చాలా కన్ఫ్యూజన్ అనాలో, లేకపోతే బాధనాలో, దుఃఖమనాలో. నేను ఏమనుకుని ప్రార్థన చేసుకున్నాను, ఎలాంటి భవిష్యత్తు కాపురం చూసి ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే, ప్రధానం కాకుండానే ఆమె గర్భవతి. ఈ దూతొచ్చి చెప్పేదాకా తెలియలేదంటే, తెలిసింది కాబట్టి రాత్రంతా మదన పడుతున్నాడు కొద్ది రోజుల నుంచి. అకస్మాత్తుగా ఆమె నడక తీరులో మార్పు వచ్చింది, ఆమె ఆహారపు అలవాట్లో మార్పు వచ్చిందేమో, ఈమె గర్భవతి అయినట్టుగా కనపడుతూ ఉంది, ఈమె మార్పు చాలా కనపడుతూ ఉంది అని అనుకుంటూ ఈమెను ఎలా విడిచిపెట్టాలా అని ఆలోచించేసే స్థితికి. అంటే ఈమెతో మాట్లాడిన తర్వాత వెంటనే దేవుడు ఇక్కడ ఆ రాత్రి ఆ రోజే మాట్లాడలేదు, కొంచెం సమయం పట్టింది, కొద్ది నెలలు పట్టాయి. దేవుడు వెంటనే ఇక్కడ యోసేపు దగ్గరికి రాలేదు. హెస్ టేకెన్ సమ్ టైం. ఆమె గర్భవతి అయింది, శరీరం ఆకారంలో మార్పు వచ్చింది, ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చింది, కాస్త కోస్తో బడలికగా కనిపిస్తూ ఉంది. ఈయనకి ఇబ్బందిగా ఉంది. ప్రధానమైంది ఇంకా వివాహం కాలేదు, మేము కలవలేదు. ఈ 3-4 నెలల్లోనూ ఏంటి మార్పు? ఇది ఎలా జరుగుతుంది నాకు తెలియకుండా? ఎవరితో, ఎక్కడ, ఎలాగా? మదన పడిపోతూ, అతడు దేవుని భయపడేవాడు కాడు, దేవుని భయపడేవాడు. ఈమెను గురించి కూడా చాలా మంచి సాక్ష్యం విన్నాడు కనుక ఈమెను అవమానపరచకూడదు. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నాకేం తెలియట్లేదు. హడావుడి చేయకూడదు, గోల్ చేయకూడదు, రాళ్లతో కొట్టి చంపించకూడదు ఈమెని. నాకెందుకో మనసులో అనిపిస్తూ ఉంది, ఈమె చాలా నీతిమంతురాలు, కానీ ఇది ఎలా జరిగింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా వదిలించుకోవాలి, ఎలా వదిలేసేయాలి, ఎక్కడ రహస్యంగా విడిచిపెట్టేసేయాలి? 10 మందితో చెప్తే రాళ్ళతో కొట్టమంటారు, నా చేత కూడా కొట్టిస్తారు, నా చేత కూడా రాయిస్తారు, ధర్మశాస్త్రం చెప్పిన కొట్టో అంటారు, కొట్టాలి నేను. నో 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 నో, ఈమెను రహస్యంగా విడిచిపెడతానంటూ ప్రణాళికలు వేసేస్తున్నాడు. కింద మీద పడిపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు. దర్శనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె గర్భవతి అయింది, ఏ పురుషుడి వల్ల కాదు, దేవుని శక్తితో ఆమె గర్భవతి అయిందంటూ వివరం చెప్పేశాడు. మనసుకు నెమ్మది ఇచ్చాడు. వదిలేస్తే కుదరదు, ఆమెకు ప్రక్కనే ఉండు, భర్తగా ఉండు, ఆమె బిడ్డను కనే వరకు కూడా ప్రదానం చేయబడిన భర్తగానే ఉండు, ఒక స్నేహితుడుగానే ఉండు. ఆమె బిడ్డను కన్న తర్వాత ఆమె నీకు భార్యగా స్వీకరించు. స్తోత్రం కలుగును గాక. ఆమె బిడ్డను కనే వరకు కూడా ఆమె దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అన్నట్టు మాట్లాడాడు. వెంటనే అబ్రాహాముకున్న వేదనంతా తొలగిపోయింది. కానీ మరీలాగా అబ్రాహాము ఆలోచన చేయకుండా ఉంటాడా? సమాజంలో ఆలోచన చేయకుండా ఉంటాడా? నేనైతే అంగీకరిస్తాను, నేనైతే దర్శనం వచ్చింది, నేనైతే దేవుని భయపడతాను. అబ్రాహాము, నోవహు, మోషేలకు ఉన్నటువంటి అనుభవం నాకు లేకపోయినా ఆ దర్శనం చూస్తే నమ్మాలని అనిపిస్తూ ఉంది. ఎంతో స్పష్టంగా మాట్లాడి, ఎప్పుడు లేదు నాకు ఇలాంటి అనుభవం. సరే అని ఆమెను పక్కన పెట్టుకుంటాను. కానీ వివాహం కాకుండానే 3వ నెల 4వ నెల, అబ్బాయి ఎక్కడైందిరా వివాహం, ఎక్కడ చేసుకున్నారు వివాహం, ఎప్పుడైందిరా, మమ్మల్ని పిలవలేదేంటి, భోజనాలు పెట్టలేదంటే అని అడుగుతారు కొంతమంది. అవును కదా, చెప్పండి. అసలు ఫంక్షనే జరగలేదు, ప్రధానమైంది ఇంకా వివాహం జరగలేదు. ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవటం మీరు కలిసి ఉంటున్నారు, కానీ వివాహం అయిన తర్వాతే కదా బిడ్డలు పుట్టే వ్యవహారం.
ఎక్కడ చేసుకున్నావరా మాకు చెప్పకుండా, ఎక్కడ చేసుకున్నావరా, ఎంతమందిని పిలిచావరని అడిగితే ఏం చెప్పాలి? ఇంకా వివాహ కార్యక్రమం అవ్వలేదు, ఎవరికి ఇన్విటేషన్లు పంపలేదు, ఎక్కడ డప్పులు లేవు, విందులు లేవు, ఈ కుటుంబం రాలేదు, ఆ కుటుంబం రాలేదు, ఈమె నా భార్య అని పక్కన నిలబెట్టుకోవాలట. వివాహం చేసుకోకుండా ఇదేంట్రా అని నన్నే నింద వేస్తారు. ఇది నేను కాదు అంటే ఆమెతో పాటు నన్ను కూడా. నేనంటాను అబ్రహాము కూడా తెగించాడు. కాదు, యోసేపు కూడా తెగించాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మాట కొరకు సాహసం, మామూలు సహజంగా సమాజం అంతా కూడా నిలదీసి నిప్పుల్లో తోసే పరిస్థితి వచ్చినా సరే ఆమెకు అండగా నిలబడ్డాడు, ఆమెకు కొండగా నిలబడ్డాడు. చివరి వరకు కూడా యేసుని పెంచటంలో ఇద్దరు బాధ్యత తీసుకున్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగిస్తూ నేను ఈ మాట చెప్తున్నాను, మీకు చెప్తూ నాకు నేను చెప్పుకుంటున్నాను. అసలు ఇలాంటి సాహసం చేసే మనసు మనకుందా? ఈ నెలలు గాబ్రియేలు దూత పుడతాడు ఇంత దాకా పోకండి. యేసు నీలోకి వచ్చాడు, యేసు నాలోకి వచ్చాడు, నిన్ను రక్షించాడు, నన్ను రక్షించాడు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, మరలా వస్తున్నాడు, నన్ను మనల్ని పవిత్రంగా ఉండమంటున్నాడు. కానీ ఈ యేసు లోపలికి వచ్చిన తర్వాత యేసును మన లోకానికి అందించాలి. సాహసం చేయగలమా? అవమానాలు ఎదుర్కోవడం రెడీగా ఉన్నామా? సమస్యలు ఎదుర్కోవడం రెడీగా ఉన్నామా? నిందలు ఎదుర్కోవడం రెడీగా ఉన్నామా? ప్రాణం పోయే పరిస్థితి వస్తే నోరు మూసుకొని కూర్చుందామా? నాకేసి తెలియదు ఉందామా? ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా ఇంత కోణంలోంచి ఆలోచన చేస్తే నేను ఎంత పిరికోడిని. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో అనుకుంటారని ఆమె అలాగ అనుకోలేదు కదా. ఆమె ఆహ్వానించింది, నాకు ఇష్టమే, నీ ఇష్టమే జరుగునుగాక. ఒకవేళ మీరు నేను ఆమె పక్కనుంటే, ఆమెకు ఒకవేళ సలహా ఇచ్చేవారిగా మనకు మనసు వస్తే, ఇదేం మనసమ్మ అనేది, రేపు ఊరంతా ఏమంటుంది, భర్త ఏమంటాడు, సమాజం ఏమంటుంది, ఇదేమన్నా దైవ కార్యం అనుకుంటున్నావు, ఇదేదో గొప్ప సంగతి అనుకుంటు, నీకు ఉంటే ఉండొచ్చేమో, కానీ మాకు మంచిదే భక్తిగా చూస్తే. కానీ రేపు వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, ఆయనేమంటాడు, రాళ్ళు తీస్తే నువ్వు ఏమైపోతావు, భక్తి 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 అనుకుంటే ఏ సైనిస్తాను ఊళ్ళోళ్ళకి, ఏ సైనిస్తాను దేశానికి, ఓ హడావుడి పడిపోతున్నావు నువ్వు. రేపొద్దుట ఏమవుతుంది, ఏంటా హడావుడి, ఒకసారి ఆలోచించేయి అన్నట్టుగా నేటి దినాల్లో క్రైస్తవులు ఆమె పక్కనుంటే ఇలాంటి సలహాలు ఇచ్చేవారు. అవుననుకు దేవుని చిత్తానికి, నో నాకు ఇష్టం లేదని చెప్పేసేయి దేవుని చిత్తానికి అని మనలాంటి వాళ్ళకు సలహా ఇచ్చే పరిస్థితిలో విశ్వాసం ఉందేమో సంఘాల్లో. కానీ చివరి దినాలు ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఆ దంపతులు మన ముందు పెట్టి ఎంత సాహసం చేశారో చూడండి, ఎంత సాహసం. ఎందుకంటే వీళ్ళకున్న ఆత్మీయ అనుభవం లోకానికి ఉండదు, ఇలాంటి ఆత్మీయ దర్శనం లోకానికి ఉండదు, ఇలాంటి ఆత్మీయ నిరీక్షణ లోకానికి ఉండదు. కానీ లోకం ఏమనుకున్నా సరే నాలో క్రీస్తు ఉండాలి, నేను క్రీస్తు కోసం ఉండాలి, నాలో ఉన్న క్రీస్తు నేను లోకానికి చూపించాలి అనే తపన సంఘానికి ఉండాల్సిందే.